జీవితం మీరా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. మంచిది. ఈ దినమున ఈ యొక్క 2025వ సంవత్సరము మొదటి మాసంలో మొదటిగా మనము జరుపుకుంటున్నటువంటి ఈ కోరికలు నిజంగా చాలా గొప్ప విషయమును మనము అర్థం చేసుకొని ముందుకు సాగిద్దాం. దేవుని యొక్క ఉద్దేశములను మన జీవితాలను మనం ఫలభరితముగా మార్చుకొని, మనము కొన్ని విషయాలలో బలహీనతలో ఉన్నప్పటికీ దేవుడు మనల్ని బలపరిచి స్థిరపరిచి ముందుకు నడిపిస్తారనే నమ్మకంతో మనం సాగాలి. ఈ యొక్క విషయాలను బట్టి చూసినప్పుడు దేవుడు తన కనుదృష్టి తన బిడ్డల మీద ఉంచి వారి జీవితాలలో వెలుగుని నింపాలని, ఆయన నింపిన వెలుగు అనేకులకు వెలుగుమయముగా మార్చబడాలని దేవుడు తన యొక్క చిత్తమును మన పట్ల జరిగిస్తూ ఉన్నాడు. కాబట్టి సమయంలో మనందరం కొరకు బైబిల్ గ్రంథంలో నుంచి కొంత సమయాన్ని దేవుని వాక్య భాగంలో ధ్యానించుకొని తదుపరి ప్రార్థన చేసుకొని ఈ దినమందు కోరికను మనం ముగించుకుంటాం. అందరూ కూడా బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తుల కార్యములు 12వ అధ్యాయంలో నుంచి ఈరోజు మనము వాక్య భాగమును ధ్యానించుకుందాం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం. ఓకే, మీరందరూ కూడా శ్రద్ధగా దేవుని మాటలను వినటానికి సిద్ధపడాలని మిమ్మల్ని అందరినీ బ్రతిమలాడుచున్నాను. సమయంలో ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకుండా శ్రద్ధగా విందాం. ఒక మాట చదువుతాను, మీరందరూ కూడా చూడండి. 12వ అధ్యాయము 18, 19 వచనాలు నేను చదువుతాను, జాగ్రత్తగా మీరు వినండి. తెల్లవారగానే పేతురు ఏమాయను అని సైనికులు కలిగిన గలీబిలి ఎంత అంత కాదు. హేరోదు అతని కోసరము వెతికినప్పుడు అతని కనబడనందున కావల వారిని విమర్శించి వారిని చంపనాజ్ఞాపించెను. అటు తర్వాత హేరోదు యూదయ నుండి కైసరయాకు వెళ్ళి అక్కడ నివసించెను. దేవుడి సందర్భం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. కుడి వచ్చి మీ అందరికి ప్రభునాములు శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. ఇక్కడ జరిగినటువంటి చదవబడినటువంటి సందర్భాన్ని మీరు ఈరోజు వినండి. శ్రద్ధగా ఆ మాటలను ధ్యానించడానికి ప్రయాసపడతారు. ఎందుకంటే యేసు ప్రభు వారు మీరు చదవద్దు, మీరు మాత్రం చూడండి. యేసు ప్రభు వారు శరీరధారిగా ఈ లోకంలో జీవించిన తర్వాత ఆయన తన కాలము సంపూర్ణం చేసుకొని ఈ లోక యాత్ర ముగించుకొని తన కొరకు సిద్ధం చేయబడినటువంటి ఆ రాజ్యానికి వెళ్ళిపోయాడు. ఆ తదుపరి తను సజీవుడిగా ఈ లోకంలో ఉన్నప్పుడు 12 మంది అపోస్తులను ఏర్పరచుకున్నారు. 12 మంది అపోస్తులను ఏర్పరచుకున్నారు. ఈ 12 మంది అపోస్తులను ఏర్పరచుకున్న తర్వాత ఈ 12 మంది యొక్క పరిస్థితులు ఒక రకంగా మారిపోతూ ఉన్నాయి. మా భాగ్యం తదుపరి యేసు ప్రభు వారు ఈ 12 మంది అపోస్తులు ఆయనతో తిరుగుతున్నారు, ఆయనతో నడుస్తున్నారు, ఆయనతో జీవితం కొనసాగిస్తూ ఉన్నారు. వీళ్ళు అద్భుతాలు చేశారు, ఆశ్చర్యకార్యాలు చేశారు. యేసు ప్రభు వారిని వెంబడిస్తూ ఉన్నారు. యేసు ప్రభు వారి గురించి, అతని జీవితం గురించి తెలుసుకుంటూ ఉన్నారు. యేసు ప్రభు వారు వీరికి ఎన్నో బోధించారు. 1, 2 కాదు, చాలా బోధించారు. ఎందుకంటే ఉపమానాలు అందరితో చెప్పారు. ఉపమానముల యొక్క భావము వీళ్ళకే చెప్పారు.
కాబట్టి ఇక ఈ విషయాలు చెప్పినప్పుడు వీళ్ళల్లో ఏమైందంటే విశ్వాసం అనేది పెరిగిపోయింది. బాగా విశ్వాసం అనేది పెరిగిపోయింది. దేవుడిని వెంబడించడానికి సమస్తమును విడిచిపెట్టి వచ్చారు. అన్నీ విడిచిపెట్టి వచ్చిన వీళ్ళు ఇక యేసు ప్రభువుతోనే జీవనం కొనసాగించడానికి ముందుకు సాగిపోతూ ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ఏం జరిగిందంటే ఇలాంటి సందర్భంలో ఏం జరిగిందంటే అందరూ బాగా ఉన్నది, పరిస్థితులు బాగున్నాయి, అంతా బాగా జరుగుతుంది, మనం ఎక్కడే కూడా మనకు మంచి జరుగుతుంది, ఎక్కడే కూడా విలువ ఉన్నది, అంతా గొప్పగా ఉన్నది అనే ఈ సందర్భంలో యేసు ప్రభువుని పట్టుకున్నారు శత్రువులు. ఆధారమైన యేసు ప్రభువుని యూదులు పట్టుకున్నారు, చిత్రహింసలు పెట్టడానికి తీసుకెళ్లారు. ఇప్పుడు చిత్రహింసలు పెట్టడానికి యేసు ప్రభువుని యూదులు తీసుకెళ్ళగానే ఈ శిష్యుల్లో గలిబిలి ఏర్పడింది. గలిబిలి అంటే కొందరు ఒక మార్గంలో ఉన్నారు, కొందరు ఒకలాగా ఉన్నారు. కొందరేమో ఎవరి పట్టినట్టు వాళ్ళు వెళ్ళిపోయారు, కొందరేమో కొన్ని దిక్కులు పోయారు, కొంతమంది ఏమో ఆయనతో ఉన్నారు, పేతురేమో అక్కడ ఉన్నట్టుగా మనకు అర్థమవుతూ ఉన్నది. ఇవన్నీ జరిగిన తర్వాత యేసు ప్రభువుని తీసుకెళ్లారు, శిలువ మరణానికి అప్పగించారు, ఆయన శిలువ వేయబడ్డారు. శిలువ వేయబడిన తర్వాత శిష్యులందరూ కూడా చెదిరిపోయారు. సిలువ వేయబడిన తర్వాత చెదిరిపోయారు. బాగా సిలువ వేయబడిన తర్వాత అందరూ చెదిరిపోయారు. ఎందుకు చెదిరిపోయారు అనేది ఆలోచిస్తే ఏళ్ళ ముందుని నడిపించే నాయకుడు లేడు. ముందుని నడిపించే నాయకుడు లేడు. అప్పటి వరకు వాళ్ళు నడిపించదురు యేసు ప్రభువారు. అప్పటి వరకు నడిపించినప్పుడు వాళ్ళ ఏం జరిగిందంటే చిన్న మిస్టేకులు వచ్చాయి. మిస్టేకులు అంటే తెలుసా? చిన్న భేదభావాలు వచ్చాయి. ఏంటి భేదభావాలంటే యాకోబు యోహాను తల్లి అయినటువంటి ఆమె యేసు ప్రభువారి దగ్గరకు వచ్చి, జబదయి కుమారుడు తల్లి యేసు ప్రభువారి దగ్గరకు వచ్చి ఏమన్నదంటే, అయ్యా ఇదిగో నువ్వు పరలోకములోకి వెళ్ళినప్పుడు నీ కుడి వైపున నా కుమారు, నీ కుడి వైపునప్పుడు ఎడమ వైపునప్పుడు నా ఇద్దరు కుమారులు నీకు ఇరువైపులా ఉండాలని ప్రార్థన చేసిపోయిందాము. ఈ విషయాన్ని బట్టి శిష్యుల్లో ఏమొచ్చిందమ్మా? కొంతమంది ఏమో గొప్ప అనుకున్నారు, కొంతమంది తక్కువ అనుకున్నారు. వాళ్ళే కొట్టుకుంటున్నారు. మళ్ళా కొన్నిసార్లు కొన్నప్పుడు ఇవురు గొప్ప అని ఏళ్ళకి వచ్చేసింది. అంటే యేసు ప్రభు ఉన్నప్పుడు యేసు ప్రభు ముందున్నాడు కాబట్టి వెనకున్న వాళ్ళు ఎక్కడన్నా జరిగిపోతుంది. యేసు ప్రభు ముందున్నాడు, వెనకోళ్ళు కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, నువ్వు గొప్ప నేను గొప్ప అది అనుకుంటున్నారు, ఇది కూడా జరిగిపోతుంది. ఎక్కడ కాలం జరిగిపోతుంది. ఇప్పుడు యేసు ప్రభు పక్కా పోయిన తర్వాత, యేసు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళల్లో ఉన్న బుద్ధులు బయటపడిపోయాయి. ఒకళ్ళు ఒప్పుకుంటారు. ఇప్పుడు ఎందుకు ఒప్పుకోరు? చెప్పండి. ఇప్పుడు నేను గొప్ప ఒకటి ఇంకా ఎందుకు ఒప్పుకోరు? మీరు బాగా అర్థం చేసుకోండి. యేసు ప్రభు వారందరికీ ఏమని చెప్పాడు? మీరందరూ ఒకటిగా ఉండాలని చెప్పారు. అంతే కదా చెప్పింది. ఒకటిగా అంటే ఒకే మాట మీద ఉండాలి. ఎంతమందిని? ఆ 12 మందిని మీరు అందరూ ఒకే మాట మీద ఉండాలి. ఒకళ్ళనొకళ్ళు ఓర్చుకోవాలి, ఒకళ్ళనొకళ్ళు సహించాలి, ఒకళ్ళు ప్రేమతో కలిసిమెలిసి వెళ్ళిపోతూ ఈ పనిని ముందుకు సాగించాలన్నాడు. కానీ యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత ఎలాలో ఒక్కటి అనేది కానాలేదు. ఒకటి కానాలేదు కాబట్టి వాళ్ళు ఏమైపోయారమ్మా? నిజంగా చదివిపోయారా? నిజంగా చెప్పాలి, చదివిపోయారా లేదా? చెదిరిపోయారు కాబట్టి పరిస్థితులు ఏమైపోయినాయి? సువార్త ఆగిపోయింది. ఆమేన్. చెదిరిపోయినప్పుడు ఏమైందమ్మా? సువార్త ఆగిపోయింది. ఇప్పుడు సువార్త కొరకు ముందు వెళ్ళేవాళ్ళు కావాలిగా. ఇప్పుడు నాయకులు లేడు కదా, నాయకుడు ఉంటే బాగుండేది. నాయకులు లేడు కాబట్టి సువార్త కొరకు ముందు వెళ్ళే వాళ్ళు లేరు. ఇప్పుడు వీళ్ళందరూ కొరక ఎవరికి సంబంధమైనటువంటి పట్టుకొని వెళ్ళిపోయారు. ఎవరి పట్టుకొని వెళ్ళిపోయారు. వీళ్ళందరూ ఎవరి పట్టుకొని ఉండగానే ఇప్పుడు ఎవరికి టెన్షన్ పట్టింది? ఎవరికమ్మా టెన్షన్? దేవుడికి టెన్షన్. దేవుడికి
టెన్షన్ అంటే బాధ. ఎందుకు? 3.5 సంవత్సరాలు నా కుమారుడైన యేసు ప్రభు వారిని పంపించి 3.5 సంవత్సరాలు వీళ్ళందరికీ ఎన్నో చెబితే ఇప్పుడు 2 రోజులు యేసు ప్రభు లేకపోయాడు, ఇలా బుద్ధులు బయటపడ్డాయి. చూడు, 2 రోజులు యేసు ప్రభు లేరు, అప్పుడే బుద్ధులు బయటపడ్డాయి. అప్పుడే ఒకరి మీద ఒకరు సాడీలు చెప్పుకుంటున్నారు, ఒకరి మీద ఒకరు గొప్ప అనుకుంటున్నారు, ఒకరినంటే ఒకరు పడట్లేదు, ఒకరిని చూసి ఒకరు మూతి తిప్పుకుంటున్నారు, ఒకరిని చూసి ఒకరు గొడవలు పెట్టుకుంటున్నారు, ఒకరిని చూసి ఒకరు కొట్టుకుంటున్నారు, ఒకరి మీద ఒకరు లేనిపోయి అంటున్నారు. ఇవన్నీ జరిగినప్పుడు సువార్త ఎవరు చేస్తారు? ఇంకా ఇప్పుడు చేయగలరు. ఇప్పుడు యేసు ప్రభు వచ్చింది దేనికోసం? దేనికోసం అమ్మా? నశించే దానిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చాడు. ప్రతిదీ బైబిల్ మీకు చదవాలి. యేసు ప్రభు వచ్చింది అందుకోసము. కానీ ఇప్పుడు యేసు ప్రభు యొక్క పని ప్రారంభించింది ఈ 12 మందితోనే. బాగానండి, ఈ 12 మందిని ఏర్పరచుకున్నారు. ఎందుకంటే వీళ్ళు నేను వెళ్ళిపోయిన తర్వాత గట్టిగా ఉండాలి, వీరి పని సాగించాలి. అందుకే ఏం చెప్పాడు? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించింది. మిమ్మల్ని ఎందుకే ఏర్పరచుకున్నా, మిమ్మల్ని పిలుచుకుంది ఎందుకే? మీరు వెళ్ళి ఊరును ప్రాంతను ప్రతి ప్రదేశంలోకి వెళ్ళి సువార్త చెప్పి రండి అన్నాడు. ఇప్పుడు వీళ్ళు కూడా ఏమన్నారంటే యేసు ప్రభు ముందున్నాడు కాబట్టి నువ్వు ఎంత చెబితే అంతేనా అన్నా కదమ్మా. యేసు ప్రభు దగ్గర నువ్వు ఎలా చెబుతానే, అవసరమైతే నీకోసం ఏం చేస్తానన్నాడు పేతురు? ప్రాణమే ఇస్తానన్నాడు. ప్రాణం ఇస్తానన్న పేతురు ఏం మాట్లాడుతున్నారంటే మీ సావు మీరు సావని నేను మాత్రం చేపలు పట్టుకోపోతున్నాను. ప్రాణమిత్తానన్న పేతురే, ప్రాణమిత్తానన్న యాకోబే, ప్రాణమిత్తానన్న యోహానే, ప్రాణమిత్తానన్న మత్తయే ఏమన్నారు తెలుసా? మీ బతుకులు మీరు పడవండి, నేను పోతున్నాను అన్నారు. ఒకళ్ళలో ఒకళ్ళకి సంబంధం లేదు. పేతురేమో ఇటు పోదాం అంటేనేమో కొంతమంది ఏమో ఇటు పోదాం అంటారు. ఇప్పుడు ఎవరు మాట నక్కాలి? ఎవరు మాట నక్కాలమ్మా? ఎందుకంటే అక్కడ ఎవరు మాట అక్క కదమ్మా? ఇక్కడ ఎవరికి ఎవరు తగ్గరు అంతే కదా. నిజంగా చెప్పండి, తగ్గుతున్నా ఎవరికెవరు తగ్గరు. ఉంటే నీకు ఉండొచ్చు ఒక 2 లారీలు, ఉంటే నీకు ఉండొచ్చు ఒక 4 కోట్లు డబ్బులు, నీ ముద్దేమన్నా నాకు గడుతున్నావా? నాది నేను తింటున్నా, నీ కాడ నాకు ఎందుకే నాకు నీ మాట? నీతో నాకేం అవసరము? అసలు నీతో నాకు పనే లేదు. మరిసిపోయి మాట్లాడినా కూడా అసలు నేను పట్టించుకోను. అంటే ఎందుకు చెప్తున్నాను ఇక్కడ? మనుషుల జీవితాలు బాగా, మనుషుల జీవితాలు మారాయి అనుకుంటున్నారు కానీ మనుషుల బ్రతుకులు మారాలి. కింద చదవకండి, బైబిల్ చదవకండి, నేనే చదవక బైబిల్. మీరెందుకు చదివేది ఈ టైంలో? మీరు బైబిల్ తెలిసి పెట్టారు కదా, అవసరమైతే మూసేయండి, తప్పులేదు. నేనేమి రెఫరెన్స్ చూపెట్టేప్పుడు ఇప్పుడు సందర్భాన్ని బట్టి మీకు చెప్పాలి కూడా చెప్తున్నాను. బైబిల్ మీరు అందుకు చెప్పాను, బైబిల్ అస్సలు చదవద్దు. నేను చదవమన్నప్పుడు చదవను, ఎందుకంటే ఇక్కడ అందరూ ఎంటెక్లు బీటెక్లు చేసిన వాళ్ళే. అవుతుందమ్మా ఊరు చదివారు. మరి ఊరు చదవకపోతే పేపర్ మీద పేపర్ చెప్తారు. అందుకు ఎత్తర రాకుంటానికా? అవునా, ఓకే స్తోత్రం. నేను అంటనుకోవట్లేదు, చదువుతున్నాను దయచేసి. ఎందుకంటే ఈ సందర్భంలో దేవుడు ఆత్మ మీలోకి వచ్చి విషయాలు చదివిస్తుందేమో అనుకుంటున్నాను, నాకు తెలియదు. నేను అనుకుంటున్నాను నిద్ర రాకుండా ఉండటానికి పేపర్ తిప్పితే అవుతుందేమో, నాకు తెలియదు. ఓకే సంతోషం, అయితే మంచిది, స్తోత్రం. అట్లయితే మంచిదే. ఇంకోటేమో ఉందేమో ఆలోచిస్తున్నాను. అలా కాదు, కొంతమంది ఏమంటారంటే చర్చిలోకి రాగానే దేవుడు నాలోకి వస్తాడు, నేను కొత్తగా మాట్లాడతాను, కొత్తగా ఉంటాను, కొత్తగా ప్రార్థన చేస్తానంటే అలాగనే వస్తాను మనవాడు పడిన ఆలోచన అంతే. అంటే చదువు రాని కూడా చదువు వస్తుంది కదా. పేతురు యోహానులు ఏం చదువుకున్నారమ్మా? ఏం చదువు? నేను పామర్లు, వాళ్ళు మాట్లాడే మాటలు చదువుతుంటాడు, ఆశ్చర్యం అయిపోయింది. అందువల్ల అలాగని అనుకుంటున్నాను. నేను ఎందుకు చూడమంటున్నానంటే దేవుని వాక్యం దైవజనుడు చెప్తున్నప్పుడు దేవుని మాటలు చెబుతున్న దైవజనుడి ముఖం వైపు తేరి చూసినప్పుడే మీ వాక్యం అర్థమవుతుంది. అది ఎక్కడుంది అంటే బైబిల్లో ఉంది. మోసే మాట్లాడుతారు, మీరు దైవజనుడి ముఖంలో తేరి చూడండి, నా నోటిలో నుండి వచ్చే మాట మీ హృదయాలలోకి వెళ్ళిపోతుంది అన్నారు. అది బైబిల్ చెప్పాను. నేనేమి ఇప్పుడు మీరు అందరూ ఇట్టే చూడాలని నాకేం ఆశ కాదు. దేవుడి వాక్యం మీలోనికి వెళ్ళాలి. మరి మీరు చూడలేకపోతున్నారనడానికి కారణం ఏంటి? మోసే ఏమన్నారు తెలుసు? వాళ్ళు
నీ ముఖాన్ని మేము చూడలేకపోతున్నాం, ముఖం మీద ముసుగేసుకో, లేదా మేమని ముసుగేసుకుంటామన్నారు. ఇప్పుడు మోసే ముసుగేసుకోడు, వీళ్ళే ముసుగేసుకుంటారు, లేదా మోసేనని ముసుగేసుకోవాలి. అలాగనే మీరు కూడా నేనేం చెప్తున్నాను, మీరు ఏం ఆలోచించండి. ఎవరు వాక్యం చెప్పినా మీరు తలలోంచుకోగలుగుతున్నారంటే మీరు దేవుడి వాక్యం వైపు చూడటం మీ వల్ల కాదని అర్థం. ఇది మహిమ. నాలో ఏం లేదు, నేను మట్టిండి, మహిమ మాటలో ఉంది. అందుకని మిమ్మల్ని ప్రతిసారి చెప్పేది. కాబట్టి ఇక్కడ యేసు ప్రభువారు వెళ్ళిపోయిన తర్వాత ఈ శిష్యులందరూ కూడా ఒక్క తాటి మీద లేరు. ఇప్పుడు యేసు ప్రభు బాధపడతాడా లేకపోతే సంతోషపడతాడా చెప్పండి అమ్మా. ఎందుకు బాధపడతాడు? సువార్త, ఇప్పుడు సువార్త అనేది రెండో పాయింట్. బాగా సువార్త అనేది రెండో పాయింట్. మొట్టమొదటి పాయింట్ ఏంటి? నేను ఇన్ని రోజులు కష్టపడి, ఇన్ని రోజులు చెమట వచ్చి ఇంచుమించు 3.5 సంవత్సరము ఈ 12 మందికి రోజు చెబుతుంటే ఏళ్లలోనే ఐక్యత అనేది ప్రపంచానికి ఏమవుతుంది? అర్థమైంది? రోజు నాతోనే ఉంటున్నారు, రోజు నాతోనే కూర్చుంటున్నారు, రోజు నేను తినే కాడ తింటున్నారు, రోజు నేను పడుకునే దగ్గర పడుకుంటున్నారు, నేనుండే దగ్గర ఉంటున్నారు. ఇలా ఉంటున్న ఏళ్ళకి ఐక్యత లేదే. వీళ్ళు వెళ్ళి ఏం చెప్తారు జనాలకు? నాకు అర్థం కాలేదు. వీళ్ళు వెళ్ళి ఏం చెప్తారు? చర్చికి వచ్చినటువంటి 12 మంది, ఒక 20 మంది, 30 మంది, మనలో మనకే యూనిటీ లేకపోతే అక్కడ మనమేం చెబుతాం? పోయి చెప్పలేము, చదువుతాం. యూనిటీ లేకపోతే చదువుతాం, యూనిటీ ఉంటే చెప్పలేక, యూనిటీ లేకపోతే చదువుతాం. ఏం చదువుతాం తెలుసా? ఏం చదువుతారు చెప్పలేక? నిజం చెప్తారు, అబద్ధాలు చెప్పరు, నిజాలు చెప్తారు. ఏం చెప్తారంటే అలా పాట పాడుద్ది కానీ, చర్చిలోకి వచ్చి పాట పాడుద్ది కానీ అసలు ఆ బుద్ధి ఎక్కడో తెలుసా అని ఏ మీద ఆ మీద బయటకు పోయి చెప్పుకుంటాం. మనం వాళ్ళనే చెప్తే వాళ్ళని ఎప్పుడు మార్చాలి మనం? అందుకనే ఈరోజు మీకు చెప్పాలనుకున్న ఆలోచన ఏంటంటే, నాకు నిర్ణయం ఏంటంటే, ఒక ఆలోచించండి. 3.5 సంవత్సరాలు యేసు ప్రభువుతో ఉన్న వాళ్ళు మనుషులు ఏకీభవించలేదు. ఎందుకు ఏకీభవించలేదంటే వాళ్ళు యేసు ప్రభుని కేవలము ఆయన యొక్క సూచక్రియలు చూసి, ఆయన యొక్క ఆలోచన ప్రకారం ఏదో జరుగుద్దని వెంబడించారు కానీ దేవుని కొరకు వెంబడించడం, దేవుని యొక్క ఉద్దేశాల కొరకు వెంబడించాల. అందుకని ఆయన సెలవు వేయబడిన తర్వాత వీళ్ళందరూ చల్లాచల్లా అయిపోయిన తర్వాత అప్పుడు మరలా వాళ్ళందరి వరకు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఏం మాట్లాడారంటే అందరినీ కూడా ఏకం చేశారు. ముందు అందరినీ ఏకం చేశాడు. ఇప్పుడు అందరూ కూడా మేడ గదిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు ఆత్మ అగ్ని వలె వాళ్ళ మీదకి వచ్చినప్పుడు ఇప్పుడు వాళ్ళందరూ ఒక్క నిర్ణయం మీదకి వచ్చాడు. మనం ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా మనందరం ఏమి చేయాలి? సువార్త చేయాలి. ఎంతమంది ఎందుకు రాలేదంటే ఆత్మ వాళ్ళలో లేదు. అందుకని ఒకళ్ళంటే ఒకళ్ళకి పడల. పేతురు అంటే యోహాను వల్ల, యోహాన్ అంటే యాకోబు వల్ల, యాకోబు అంటే తోమాకు వల్ల. ఒకళ్ళంటే ఒకళ్ళకి పడలేదు. ఎందుకు పడలేదంటే ఒకళ్ళను ఒకళ్ళు ఓర్చుకోలేదంటే తెలుసుగా, నేను పెద్ద చెప్పేదే కాదు కదా. అసలు వారవలేరంట. ఎందుకు వారవలేరంటే వాళ్ళల్లో మానవత్వమే ఉంది కానీ దైవత్వం రాలేదు. వాళ్ళల్లో ఏముంది? మానవత్వమే. దైవత్వం రావాలి. దైవత్వం వచ్చినట్టయితే మానవత్వం చచ్చిపోతుంది. మనిషి యొక్క తత్వం సత్తది, దేవుడి తత్వం వస్తుంది. దేవుడి తత్వం వచ్చినప్పుడు యేసు ప్రభు ఏం చెప్పాడు తెలుసా? చెడును తీసేయమన్నాడు, మంచిని చూడమన్నాడు. ఏం చేయాలంటమ్మా? చెడు చూడకూడదు. ఇప్పుడు నాలో మీరు చూడాల్సింది మంచే, చెడు చూడకూడదు. చెడు చూస్తే నన్ను ఎప్పుడు కూడా మీరు ప్రేమించలేదు. ఈరోజు మనం పక్కన వాళ్ళలో మంచి చూద్దామా, చెడు చూద్దామమ్మా? పక్కన వాళ్ళంటే లోకం వాళ్ళ గురించి మాట్లాడగాక, మన పక్కన వాళ్ళలో మంచి చూద్దామా, చెడు చూద్దామక్క? మంచి చూద్దామా? నిజంగా మంచిగా చూస్తారా? మనస్ఫూర్తి చెప్పండి, మంచిగా చూస్తారా? ఆమేన్. నిజంగా మంచి చూద్దామా? మంచి చూస్తున్నాము కానీ మంచిని తీసుకునేటువంటి తత్వం మనసులోకి రాదు. మనసుకు రాల, మనిషికి వచ్చింది, మనసులకు రాల, మనసుకు. అందుకే మనసులో ఏమవుతుందంటే కొన్నిటిని ఓర్చుకోలేకపోతున్నారు ఇశ్రాయేలు శిష్యులు. అన్నిటిని ఓర్చుకున్నారు. కొన్నిటిని ఎందుకు ఓర్చుకోలేకపోతున్నారంటే, బాగా ఎందుకు ఓర్చుకోలేకపోతున్నారంటే ఒక వ్యక్తి ఉన్నాడు,
హిజ్కియా అనే ఒక ఆయన ఉన్నాడు. మీ అందరు గుర్తుందో లేదు అంటే మీ కోరిక అవగాహన కోసం చెప్తున్నాను. హిజ్కియా ఆయన గురించి మనకేం తెలుసు? మరణకరమైన రోగం వచ్చింది. మరణకరమైన రోగం వచ్చినటువంటి హిజ్కియా ఎలాంటి ఉద్దేశంలో ఉన్నాడంటే యెషయా గ్రంథము 38వ అధ్యాయము ఒక చిన్న మాట చదివించి నేను ముందుకు సాగాలి. చాలా ఎక్కువ సబ్జెక్ట్ ఉంటుంది మనకి ఈరోజు. 38 ఆ సందర్భం అక్కడ దొరికేది మనకి. ఆ సందర్భం దొరికేది మనకు అక్కడే. 38 నేను చెప్పిన మాట చదవండి మీ అన్నిటి కానీ 17వ వచనం చదవండి. అవసరం కోసం చదివితే ఇది సబ్జెక్ట్ కాదు. బాగుంది. నీ వీపు వెనుకతట్టు నా పాపములన్నీ పారవేసితివి. ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? ఎవరితో మాట్లాడుతున్నాడు? ఏమని మాట్లాడుతున్నాడు? చివరి మాట, నీ వీపు వెనక తట్టు నా పాపములన్నీ పారవేసితివి. ఎక్కడ పారేశాడు దేవుడు? వీపు వెనక తట్టు నా పాపాలన్నీ పారేశాడు. పారేసినప్పుడు అంటే వెనక పక్క వేసుకుని గుర్తుంటే గుర్తుండవా? పారేసిందంటే గుర్తు పెట్టుకుంటారమ్మా? మీరేమన్నా పాత పోతే పనికి వాళ్ళ నెలలో ఉంటాయి చూడు, దుమ్ము ధూళి చెత్త చెదారం ఉంటుంది చూడు, అది దెబ్బలో పారేస్తారు. గుర్తు పెట్టుకుంటారా? ఎందుకు గుర్తు పెట్టుకోరు? అవసరం లేని అవసరమైన అయితే గుర్తు పెట్టుకుంటారు. ఎక్కడ దాచి పెట్టుకుంటారు? ఇంటి ఎదురు ఇంటి లోపల ఉన్నటువంటి బీరువాళ్ళు, గడ్డి మనసు ఉన్న బీరువాళ్ళు దాచి పెట్టుకుంటారు. ఇప్పుడు హిజ్కియా ఏమంటున్నాడంటే, అయ్యా నేను పదే పదే నా యొక్క మనసులోనికి ఏమవుతున్నాయి? నేను పాపిని, నేను తప్పుటోని నాలో అనిపిస్తుంది. కానీ నువ్వు మాత్రం నన్ను అలా చూడట. ఎలా చదువుతున్నా? నా తప్పులన్నీ తీసేసి నన్ను మంచోడుగా చదువుతున్నా. ఇప్పుడు మనస్సులలోనికి ఎందుకు భేదాలు రావడానికి కారణం ఏంటంటే, ఉదాహరణకు ఎగ్జాంపుల్ బాగానండి, మనుషులు అంటే మనలోనికి ఇక్కడ శిష్యులలోకి వచ్చిన భేదాల గురించి మనం మాట్లాడుతున్నాం. భేదాలు ఎందుకు అవుతాయి అంటే, నేను ఇంతకు ముందు తాగేవాడు అనుకోండి, లేదా పాపం చేసేవాడిని, విషాదం చేసేవాడిని అనుకోండి, లేదా ఒకటి ఏదైనా తప్పు చేసేవాడు అనుకోండి. ఇప్పుడు మీరు ఎవరినన్నా ఒక్కర మాటలతో జనాలందరూ ఇదివరకు తాగుబోతులు, తిరుగుబోతులు, పనికి మాటలు అనగానే నన్నే అన్నా నేను మూతి పుడుచుకున్నాను అనుకో, అర్థమేంటి? నా పాపముడు వీపు వెనక తట్టేసుకోవాలి. నేను గుర్తు పెట్టుకుని ఆయన ఎప్పుడే మర్చిపోడు. అందుకని ఏమంటారంటే, ఇది ఉదాహరణకు ఎప్పుడైనా అప్పుడప్పుడు చాలా మంది ఉన్నారు కదా, ఎప్పుడైనా నీళ్ళు ఇచ్చినా కూడా లేదా చేసినా మాట్లాడుతున్నా కూడా ఏది నేను ఇస్తే నీళ్ళు తాగమంటున్నాను. అప్పుడప్పుడు కొంతమంది అంటున్నాను, ఎందుకు తాగమంటున్నాను అంటే, నేను ఇస్తే తాగలే, నువ్వు తాగలే అంటే నీ మనసులో అదే ఉంది. అంటే నీకు అర్థం కాదా, నేను నా పాపాలు పోలేదు అని నువ్వు అనుకుంటున్నావు. హిజ్కియా కూడా అలాగనుకున్నాడు, నా పాపాలు పోలేదంటే నేను ఎప్పుడో మర్చిపోయాను, నువ్వే గుర్తు పెట్టుకున్నావు. వీళ్ళందరూ వీళ్ళని అలా చూడకపోయినా వీళ్ళు ఏమనుకుంటారమ్మా? వాళ్ళే ఉంటుంది కదా, అసలు ఆ ఉద్దేశం చూడరు, వీళ్ళే అనుకుంటారు నువ్వు నన్ను ఎప్పుడు అలాగే చూస్తున్నావు అంటే. అప్పుడు ఏమనగా, నువ్వు మర్చిపోలేదు, నేను ఎప్పుడో మర్చిపోనా. నువ్వు మర్చిపోరా, నేను ఎప్పుడో మర్చిపోనా. అందుకని ఇక్కడ ఎవరు? పేతురు మర్చిపోలేదు. ఏమని మర్చిపోలేదు? గుర్తుకు రావడం. పేతురు చరిత్ర తెలియదా? మళ్ళీ నేను ఏమని గుర్తు రాలేదు? ఏం చెప్పాడు యేసు ప్రభు? కరెక్ట్ ఏం చెప్పాడు? యేసు ప్రభు పేతురు గురించి ఏం చెప్పాడు? అది కావాలి మన పాయింట్. ఓకే, మంచిది. ఇంకా మంచిది. ఇంకా పేతురు వృత్తి ఏంటి? పేతురు యేసు ప్రభు ఆమేన్ ఏమన్నాడు తెలుసా? పేతురు, ఇప్పటి వరకు నువ్వు చేపలు పట్టుకున్నావు, ఇక మీద నిన్ను చేపలు పట్టు కాదు, మనుషులు పట్టే జాలరుగా చేస్తాను.
కానీ పేతురు ఏం గుర్తుపెట్టుకున్నాడు? మీకు అందరికి అర్థమైందా? పేతురుకి ఏం గుర్తుంది? నేను చేపలు పట్టుకున్నాను అన్నాడు. యేసు ప్రభు ఏం చేశాను అన్నాడు? నిన్ను మనుషులు పట్టేవాడిని చేస్తానంటే నేను చేపలు పట్టుకున్నానని. ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాల తర్వాత మళ్ళా వాళ్ళ పట్టుకోకపోతాడు. 3.5 సంవత్సరాల తర్వాత వాళ్ళ ఎందుకు 3 సంవత్సరాలు ఎందుకు పట్టుకోపడా? ఇప్పుడు ఆనందంగా వాళ్ళ పట్టుకుంటే యేసు ప్రభు ఏమంటాడమ్మా? ఏమంటాడు చెప్పండి? ఒక వాళ్ళ పట్టుకుంటే ఏమంటాడు? నేను నీకు ఏం చెప్పినాను? మనుషులు పట్టే జాలాలు చేస్తున్నాను, నువ్వు చేపలు పట్టుకునే కదా వాళ్ళ మారే, నువ్వు ఈ వాళ్ళ పట్టుకోవాలి ఆవల కదా అంటాడని వాళ్ళ పక్కన పడేశాడు. ఇప్పుడు యేసు ప్రభు లేడు కదా, యేసు ప్రభు వెళ్ళిపోయాడు కదా, ఇప్పుడే పట్టుకున్నాడు. వచ్చి ఎక్కడికి పేతురు పోతున్నామని రథలు అడిగితే, రే మనతో నీ గుర్తు రాలేదా? మన పని నా పని నాకు ఈ పని చేత ఏ పని చేత కాదు అంటే, నీకు ఈ పని చేతవా? ఏ పని చేత కదా? అసలు నీకు ఆ పనిని మానుకోమని దేవుడు చెప్పాడుగా. ఇక నీవు ఆ పనిగా చేసేది నువ్వు కొత్త పని చేయాలి. ఏంటంటే మనుషులు పట్టే జాలాలుగా నువ్వు మారిపోవాలి. కానీ పేతురు మాత్రము జాలాలుగా వాళ్ళ పట్టుకోవటానికి రెడీ అయిపోయారు. అదే మాట నేను ఈరోజు మనందరికీ చెప్తున్నాను. క్రైస్తవంలోకి వచ్చి చాలా రోజులైంది. అక్కడ ఏమంటున్నాడు? 38 అదే ఇందాక చదివించిన మాట 2వ భాగం చదువు. కీర్తన అది యెషయా గ్రంథం 38. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమున గోతి నుండి విడిపించి, నీవు విడిపించితివి అన్నాడా? విడిపిస్తావు అన్నాడా? విడిపించదవు అన్నాడా? ఆల్రెడీ ఏమైంది అంటే బాగానండి ఏంది? భూత కాలము, భవిష్యత్ కాలము, వర్తమానం. అంటే జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది. ఆల్రెడీ ఇక్కడ మాట జరిగిందా, జరుగుతుందా, జరగబోయేదా? జరిగిన దాని గురించి ఎందుకు మాట్లాడుకోవాలి? మనం మాట్లాడుకోవచ్చా? మాట్లాడుకుంటే ఏమవుతుంది? మాట్లాడుకుంటే ఏమవుతుంది మీరు చెప్పాలి. మాట్లాడుకుంటే ఏమవుతాయి? ఎన్ని కాదు గుర్తొస్తాయి, అన్ని వస్తాయి. పోతే చెప్తున్నారు మీరు. ఏమవుతాయి చెప్పండి, నాకు అర్థం కాదు. ఏమవుతాయి మాట్లాడుకుంటే? ఆమేన్. ఏమవుతాయి? నిన్నటిదాకా అన్యోన్య సహవాసం ఏదో గొడవలు పెట్టుకుంటానంటే, నేను ఎన్నో రోజులైతే బీడీలు అనుకోని నన్ను బీడీ తాగించిన అన్నాడు. ఏడన్నది అసలు లేదు. ఏది వాసన వస్తుందంటే బీడీ వాసనేనా? వారికి నోరేదో వాసన వస్తుంది. నన్ను అడిగిందని ఇంట్లోకి వచ్చినాక బాబు ఏదో ఒక వాసన ఏంది లేదు. బయటికి పోయినా అడిగిపోయినాక చిప్స్ తిని వచ్చినా, లేకపోతే అడిగిపోయినాక జాంకాయ తిని వచ్చినా ఏదో చెప్పొచ్చుగా. అంటే నన్ను ఇంకా నువ్వు అనుమానిస్తున్నావు, బీడీ తాగుతున్నానని. అంటే నువ్వు మర్చిపోరా, వాళ్ళు ఎప్పుడో మర్చిపోయారు. అర్థమవుతుందమ్మా? నువ్వు మర్చిపోరా, వాళ్ళు ఎప్పుడో మర్చిపోయారు. అప్పుడు నేను అసలు మాట్లాడేదంటే అన్నవలే నేను 2 రోజులు పోదేంటూ నీరు తాగడు. ఇటు వాళ్ళు ఉంటే వాళ్ళు ఇటు వాళ్ళు ఉంటారు. అది గొడవలు రావడానికి కారణం. శిష్యుల మధ్య కూడా గొడవలు వంకరాలా? వీళ్ళకేమొచ్చినట్టే ఇదివరకు పచ్చోళ్ళ చదువుతున్నావు కదా నేను అనుకోండి, ఒకరి మీద ఒకరు పట్లాట్లు వచ్చి అందరూ ఉదాహరణలు వెళ్ళిపోయారు. ఈరోజు మనకు కూడా బైబిల్ ఏం చెప్తుందంటే, మనమని ఎవరైనా ఏదైనా అంటే మన పాత జీవితం మనకు గుర్తుండకూడదు. గుర్తుంటే ఎట్లుంటో తెలుసా? ఎట్లుంటో చెప్పమ్మా. ఎట్లుంటో తెలుసా? మీరు అందరు పాపం చెప్తే ఏమన్నా అనుకుంటారు. నేనైతే ఫ్రీగా చెప్పేస్తా. ఎట్లుంటుందంటే, ట్రూ అని వచ్చినా నన్నే కూర్చుంది అనేది అట్లుంటుంది. ఒకవేళ నేను ఇప్పుడు ఏదైనా పాత పాడుకోద్దు ఆయన ట్రూ అనుకో, నేను ఈ పప్పులు చేశాను కాబట్టి నా మొక్క మీద చూసింది. ప్రార్థన ఇంకా మారలా, ఆమె కాదు మారాల్సింది. నువ్వు ముందు నువ్వు మంచిది ఊసింది, అది నీ మొక్క మీద చూసినట్టు అట్టుగా వస్తుంది. నాకు అర్థం కాదు. అడిగొచ్చాక నేను పాత మామిడి కామన కోపు ఊరికని రానున్నాడు. పాత ట్రూ అని వచ్చింది. ఇప్పుడు నేనేమనుకున్నాను, ఇంతకుముందు నేను తప్పు చేసి తాగి ఆ తిరిగాను కాబట్టి నన్ను చూసి ఊరుతున్నానులే, ఇట్లా చూస్తే పోయినా ఒకటి బాగున్నా అని స్నేహితులు ఇలా మధ్య గొడవలు పాడుతున్నాయమ్మా. ఇలా మధ్య ఇబ్బందులు వచ్చేసాయి, ఒకరికొకరికి మధ్య సమస్యలు వచ్చేసాయి. ఏం చేయాలి అర్థం కాకపోయింది.
అందువల్ల ఇక్కడ ఏమైందంటే వీళ్ళందరినీ మరలా ఒకటి చేయాలి. బాగండి, వీళ్ళందరినీ మరలా ఒకటి కావాలి. ఒకటి కావాలంటే వాళ్ళందరూ వాళ్ళు కారు అవుతారా? ఎందుకు గారు? వాళ్ళ మనసులు పాతవి కొత్తవి కాలేదు. అందుకని వీళ్ళలో ఒక తీర్మానం వచ్చి ఒకళ్ళకు ఒకళ్ళు తగ్గించుకొని పోయి ఒకరితో మాట్లాడుతున్నారు. పేతురు అనుకున్నాడు, పేతురు అసలుకి మనం ఎందుకు ఏర్పరచుకున్నాడు? అన్నదమ్ములు వదిలిపెట్టాము, తల్లిదండ్రులు వదిలిపెట్టాము, మన పనులు బాగా వదిలిపెట్టుకున్నాము, ఆస్తి ఐశ్వర్యం వదిలిపెట్టుకున్నాము, సంపద వదిలిపెట్టుకున్నాము, అన్ని వదిలిపెట్టి ఈరోజు వచ్చాము. దేనికోసం వచ్చాము? మనసులు పట్టాలని చెప్పాడు కదా. మనం ఏం చేస్తున్నాము? అయితే పరిస్థితులు బాగాలేవు, చుట్టుపక్కల ఉన్న స్థితిగతులు బాగాలేవు. ఇప్పుడు మనము దేవుని సహాయాన్ని కోరదామని చెప్పి అపోస్తుల కార్యం 2వ అధ్యాయం చదవద్దు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 1వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత అక్కడ ఉంది, అందరూ ఒక గదిలో కూర్చొని ఏం చేస్తున్నారంట? ప్రార్థన చేయుచున్నారు. ఆమేన్. అందరూ ఒక గదిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ కూర్చొని ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చింది. ఏమొచ్చిందమ్మా? ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చిందో వాళ్ళు ఎప్పుడైతే ముందుకు సాగిపోయారో, ఎప్పుడైతే వాళ్ళకు దేవుడు వాళ్ళకు చెప్పినటువంటి ఆలోచనల ప్రకారం నెరవేర్చారో, ఇప్పుడు సంఘం అనేది అభివృద్ధి చెందుతుంది. పేతురు ప్రసంగించినప్పుడు 1 దినం మంది 3000 మంది మారటం కానీ, మళ్ళీ బాప్తీసాలు తీసుకోవటం కానీ, క్రైస్తవులుగా మార్చడం కానీ, ఇలా సంఘము పెద్దదవుతుంది, అభివృద్ధి చెందుతుంది. ఎవరి పని వాళ్ళు చేసేస్తున్నారు. కాకట్ల పని అస్సలు ఆగట్ల పని. ఎందుకు ఆగట్లేదంటే పని ఆగకుండా జరిగించేది ఎవరంట? మీలో ఉన్న ఆత్మయే, మీలో ఉన్న పరిశుద్ధ ఆత్మయే స్పష్టంగా రాయబడింది. కాబట్టి అలా జరుగుతూ పోతున్నప్పుడు పరిస్థితులు ఎక్కడైతే సంఘం అభివృద్ధి చెందుతుందో దానికి వ్యతిరేకంగా దెయ్యం కూడా అభివృద్ధి చెందుతుంది. ఒక పని జరుగుతుంటే దానికి వ్యతిరేకమైన పని జరుగుతుంది. అప్పుడు ఏం జరిగిందంటే ఇశ్రాయేలీయులు యూదులలోకి కొంతమందిలో ఒక ఇబ్బందికరమైనది ఏర్పడి హేరోదు అనేటువంటి ఒక ఆయన అన్నాడు, ఇదిగో వీళ్ళని ఎలాగనే వదిలేస్తే దేశం మొత్తాన్ని, మన ప్రాంతం మొత్తాన్ని క్రైస్తవులుగా మార్చేస్తారు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని చంపేయాలనుకున్నాడు. ఆ టైంలో యాకోబు దొరికాడంటే ఆయన ఏం దాక్కోలేదు, తిరగట్లేదు. సందర్భాన్ని పెట్టారు. అబ్బాయి ఒక ప్రాంతంలో చెప్తున్నప్పుడు యాకోబును పట్టుకున్నారు. యాకోబును పట్టుకొని ఆ బలిపీఠం మీద పెట్టి తలకాయ నరికేశారు. తలకాయ కాళ్ళు చేతులు కట్టేశారు. ఆ యొక్క బలిపీఠం అంటే ఒక మొద్దు మీద పెట్టారు. మొద్దు మీద తలట్టు పెట్టేసి యేసు ప్రభువును నిజమైన రక్షకుడు కాదని చెప్పు వదిలేస్తామన్నారు. ఆయన ఏమన్నాడు తెలుసా? మనందరి కోసం ప్రాణం పెట్టిన యేసు ప్రభువే రక్షకుడు, ఇక ఎవరు రక్షకుడు లేడనగానే కత్తి తీసుకుని ఒక దెబ్బే గాని తల ఒక చోటుకి మండే ఒక చోటుకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ పరిస్థితులలో ఇక ఇంకా ప్రబలిస్తుంది, క్రైస్తవం విస్తరించిపోతుంది. ఇట్లాంటి టైంలో పేతురుని కూడా పట్టుకున్నారు. ఎవరిని? పేతురుని. ఈయన్ని పట్టుకుంటే అసలు ఎవరు ముందుకు రారు, ఈయన్ని కూడా చంపేయాలనుకున్నారు. పేతురుని పట్టుకొని తీసుకెళ్లి చెరసాల్లో పెట్టారు. చెరసాల్లో పెట్టి ఆ రోజు వాళ్ళని చంపాలనుకున్నారు. కానీ యూదులు గది పాస్కా పండగ వాళ్ళు ఇలాంటి ఏం కాదు. ఈ పండగ అయిపోయిన తర్వాత పేతురుని కూడా చంపేద్దాం అనుకున్నారు. కాబట్టి 12వ అధ్యాయం చేయాలి. ఇప్పుడు తీయండి, చూడండి, బాగా చూడండి. 12వ అధ్యాయం మొదటి వచనం జాగ్రత్త చదవండి. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గంతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. ఆ దినముల పొడియని రొట్టెల పండగ దినములు అతన్ని పట్టుకొని చెరసాల్లో వేయించి పస్కా పండగైన పిమ్మట ప్రజల యొద్దకు అతని దేవుని ఉద్దేశించి అతని కావల ఉండుటకు 4 చతుష్టముల సైనికులను అతనికి అప్పగించారు. ఇక్కడ మొట్టమొదటి యాకోబును చంపేశారు.
ఎందుకు చంపారు యాకోబుని అంటే అక్కడ ఏం రాయబడింది? నేను అందరూ చూసినప్పుడు ఏం రాయబడింది అంటే అక్కడ చూడండి, మనం చదివినప్పుడు ఏమన్నాడు? అదే కాలం మందు రాజా నేను కొందరు బాధ బలత్కారం పట్టుకుంటుండగా చూడండి ఏమంటున్నారు అక్కడ? సంఘము అంటే ఆ దినములలో సంఘం ఏమవుతుంది? సంఘం విస్తరించిపోతుంది. సంఘంలో కొంతమంది ఏమవుతున్నారు? సంఘంలో చేరుతున్నారు. సంఘం గొప్పగా అభివృద్ధి చెందుతుంది. నూతనంగా కొంతమంది మారుతుంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అపవాది బిడ్డలు ఊర్చుకోలేకపోయారు. ఏమైనా అపవాది బిడ్డలు ఊర్చుకోలేకపోయారు. అందుకని అన్నారు, పోయి ప్రతి వాళ్ళు పోయి ఫిర్యాదు చేస్తున్నారు. ఈ నుంచి మాకు ఇబ్బంది పెడుతున్నారు, మమ్మల్ని చిత్రహింసలు చేస్తున్నారు, ఏదేదో చెప్తున్నారని ఎవరికి తోచుకాలు చెప్పగానే ఆ టైంలో యాకోబుని పట్టుకున్నారు. యాకోబుని చంపేపించారు. చంపేయండి వాళ్ళు, చంపేస్తే కానీ నాకు తెలివి రాదని యాకోబుని చంపేపించాడు. యాకోబుని చంపేపించిన తర్వాత ఏమైనా వ్యతిరేకత వద్దే చూద్దాం అనుకున్నారు. వ్యతిరేకత ఏమరా? అందరూ దానికి సమ్మతించారు. మంచి పని చేసేవాడు హేరోదును, మంచి పని చేసేవాడు. కానీ వెంటనే పేతురుని కూడా పట్టుకున్నాడు. అంటే అవకాశం ఉన్నప్పుడే కదా కొట్టాల్సింది. మళ్ళా విరోధం తిరిగితే బాగుండదని పేతురుని కూడా పట్టుకున్నాడు. అది పొలైన రొట్టెల పండగ దినములు కాబట్టి పస్కా పండగ అయిపోయిన తర్వాత ఇద్దరిని కూడా మళ్ళా తీసుకొచ్చి చంపేద్దాం అనుకున్నాడు. అయితే ఇప్పుడు ఆ 2 దినాలు ఎక్కడ ఉంచాలనుకున్నారు? జైల్లో పెట్టేశారు. బాగా జైల్లో పెట్టేశారు. పేతురు జైల్లో ఉన్నప్పుడు అతని దగ్గర కొంతమంది సైన్యాన్ని ఉంచారు. ఆ సైన్యం ఉంచిన తర్వాత అతన్ని కొన్ని బంధకాలతో బంధించారు. కొన్ని రకమైనటువంటి బంధాలు వేశారు. ఈ బంధాలు వేసి 2 సైనికుల మధ్యలో అతన్ని ఉంచి వీళ్ళు 3 ప్రశాంతంగా నిద్రపోతున్నారు. బాగా అర్థం చేసుకోండి, గమనించండి, మీరు బాగా ఆలోచించండి. పౌలు శీలను కూడా ఏం చేశారమ్మా? చెరసాలు వేశారు. బాగా ఆలోచించండి. పౌలు శీలను చెరసాలు వేసినప్పుడు వాళ్ళు ఏం చేశారమ్మా? పౌలు శీలను చెరసాలు వేసినప్పుడు వాళ్ళు ఏం చేశారు? పాటలు. ఎవరు పాడింది? సందర్భం తీయాలా? చదివేయాలా? చదివేయాలంటే చాలా లేట్ అవుతుంది. బాగా ఆలోచించండి. పౌలు శీలను చెరసాలు వేసినప్పుడు ఏం జరిగింది? ఎవరు ప్రార్థన చేశారు? చెరసాల్లో సౌలు శీలలు ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటమ్మా? ప్రార్థనలు చేసి పాటలు పాడారు. బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు పేతురు కూడా చెరసాల్లో ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? చదవండి. మీరు వారికి ఎందుకు చెప్తారు? చదవండి అమ్మ. మీరు బాగా ప్రతిదీ మీరు బాగా సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయించింది. ఏ రోజు అతన్ని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రి పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. ఏం చేస్తున్నాడు పేతురు? మీరు ప్రార్థన చేస్తున్నారని అన్నారంటే గుడ్డలు పెట్టండి, ఏదైతే చదువుతుందా? అందుకే ప్రతిదీ బాగా చదవాలక్క. సంఘము ప్రార్థన చేసింది. వీళ్ళని సంఘము ప్రార్థన చేసింది. సంఘం గురించి మాట్లాడాల. చెరసాల్లో ఇప్పుడు పేతురు ఉన్నాడు. చెరసాల్లో ఉన్న పేతురు ఏం చేస్తున్నాడు అని అడిగాడు. చెరసాల్లో ఉన్న పేతురు ప్రార్థన చేస్తున్నాడని మీరు అన్నారు. అంటే మీరు అన్నారు కాబట్టి నేను అది మీరు అన్నారని కాదు కదా. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే పేతురుని బంధించారు. సంఖ్యలతో బంధించి ఈ సంఖ్యలు ఇటుపక్క ఒక సైనికుడు అటుపక్క ఒక సైనికుడు పట్టుకొని 3 ఆ సంఖ్యలుగా ఉన్నారు. ఎందుకంటే ఎక్కడ పేతురు తప్పించుకోకపోతే అంటే వీళ్ళు కట్టేసుకున్నారు, ఆయన కట్టేశారు. ఆయన పైకి లేస్తే వీళ్ళ కూడా మెరిపోతుంది కదా. అలాగా సంఖ్యలతో బంధించారు. వీళ్ళిద్దరు సంఖ్యలతో ఉన్నారు. ఇప్పుడు 3 అక్కడ ఉన్నప్పుడు రాత్రి అయింది. వీళ్ళిద్దరు నిద్రపోతున్నారు. మనోడు వాళ్ళ మధ్యలో కూర్చొని ప్రార్థన చేయొచ్చు. పడుకొని చేయొచ్చు. నేను పడుకొని కళ్ళు మూసుకొని దేవుడిని స్థుతించవచ్చు, తప్పేం లేదు కదా. బాగా అర్థం చేసుకోండి. మీరు అనొచ్చు, మరి పౌలును ఏం చేశారంటారు? అలాంటి ఎక్కడ ఉంది చూడండి ఆ సందర్భం ఒకసారి.
పౌలు శీలల గురించి కనపడింది కన్నా కనపడలేదు. కనపడకపోతే నేను వదిలేద్దాం. అంతేనా? కనపడిందా? ఓకే, చూడండి. పదాలు అధ్యాయం 22 పౌలు శీలల గురించి 22 దాకా కింద పోయేటండి. చదవండి. 16 అధ్యాయం ఉంటుంది చూడండి. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా, ఇప్పుడు బాగా గమనించి ఆలోచించండి, పౌలు శీలను ఏం చేశారు? అక్కడ చెరసాలలో ఉంచారు. ఎలా ఉంచారంట? 24 వచ్చిన చదవండి. 24 అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలలోనికి త్రోసి వారి కాళ్ళకు బోండా వేసి బిగించను. కాళ్ళకు బోండా వేసి బిగించడం అంటే ఓకే, కరెక్టే. ఒక మొద్దు ఉన్నది, తెలుసు కదా మొద్దు. ఈ మొద్దు బాగా మొద్దు ఉంటుంది, పెద్ద మొద్దు ఉంది. ఆ మొద్దుకు 4 బెజ్జాలు ఎత్తారు. 4 బెజ్జాలు ఎత్తారు. ఈ 2 చేతులు 2 బెజ్జాలలో, 2 కాళ్ళు 2 బెజ్జాలు వేసి ఆ మొద్దుకు వాళ్ళని బిగించేశారు. ఇంకా పైకి ఇట్లా లేయలేరు, ఇట్లా కూర్చోలేరు. ఇంకెప్పుడు ఇట్నే పడి ఉండాలి. అది బోండా వేసి బిగించడం అంటే. ఇప్పుడు ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు ప్రార్థన చేయడం అనేది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఏమన్నా బంధించినట్టుగానే పేతురును కూడా బంధించారు. పేతురు కానీ ప్రశాంతంగా పడుకున్నాడు. నేను పడుకోకుండా లేకుండా కాళ్ళకు చేతులకు బోండాలు ఉంటాయి, కాళ్ళకు బోండాలు వేశారు. అంటే వాటికు కట్టేశారు, ఈ కట్టేశారు. అక్కడ పడుకోవాలి, ప్రశాంతంగా నిద్ర ఎట్లా వస్తుంది అనుకో. ఇప్పుడు పేతురు ఎక్కడున్నాడు? ఇటు పక్క ఒక సైనికుడు ఉన్నాడు, ఇటు పక్క ఒక సైనికుడు ఉన్నాడు. బాగా సైనికుడు ఇటు ఉన్నాడు, ఇటు ఒక సైనికుడు ఉన్నాడు. ముందు కాపలాలు, అక్కడ సైనికులు ఉన్నారు, చుట్టుపక్కల కాపలాలు. ఇప్పుడు పేతురు బయటికి రావడానికి అవకాశం ఉందా? ఉందా లేదా? మీరు ఎవరైతే చెప్పండి, ఉందా లేదా? కట్టొద్దమ్మా. లేచినట్టు ఏమవుతుంది? గలగల గలగల అంటే చేయండి కదా, మామూలు కట్టేస్తారు. లేతే గలగల అంటే గలగల అంటే వీళ్ళు లేస్తారు, వాళ్ళు లేస్తారు. మొత్తం లేసి 4 గది మళ్ళీ పడుకోబెడతారు. ఎక్కడా లేదు, ఎక్కడ ఆస్కారము లేదు. ఇప్పుడు పౌలు శీలలు బయటికి రావడానికి ఆస్కారం ఉందా? ఏనక లేదు, ఆనకో లేదు. అయితే ఇక్కడ జరిగిన సంఘటన మీకు అర్థం చెప్తున్నాను. పేతురు ఏమనుకుంటున్నాడంటే అవకాశం అట్టా చేదాడిపోయింది, పరిస్థితి అంతా బాగులేకుండా పోయింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. ప్రశాంతంగా పడుకుని వాళ్ళిద్దరు మధ్య నిద్రపోతున్నాడు. ఎవరు నిద్రపోయేది? పేతురు. అంటే పేతురు నిద్రపోవడం కరెక్ట్ కాదా? కరెక్ట్ కాదు. అమ్మే మరి ఏం చేయాలి? నిద్రపోకపోతే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడానికి బాగా ఆల్రెడీ అంతకుముందు ఏం జరిగింది? చంపారు. అందరి మధ్యలో తీసుకొచ్చి నడి బజార్లో కూర్చోబెట్టి అక్కడ మీటింగ్ లాగా పెట్టేసి ఎవరైనా ప్రార్థన చేస్తే ఈయన చంపినట్టు చంపుతామన్నారు. ఇప్పుడు మన అయ్యగారు లోపల సైనికులందరూ మనోడి మీద పాతాలుగా 100 కళ్ళేసి కట్టారు.
మనోడు మర్చిపోయి నోటితో ప్రభువా అన్నా కూడా తెలిసిపోద్ది. ఆనే చెప్పేస్తాం. ఇప్పుడు ప్రార్థన చేయడం కుదురుతా కుదరదా? కానీ చేయాలి. అందరూ బాగా చెప్తున్నారు కదా, అంత మంచి అంటే ఆలోచించడానికి బాగానే ఉంటుంది. అంటే తప్పేం లేదు, నిజమే, సందర్భాన్ని బట్టి కరెక్టే. కానీ పేతురు బంధకాలలో చిక్కుకుపోయినాడు. రెండోది, పేతురు చుట్టూ ఎవరున్నారు? అదే విధముగా ఈ రోజు క్రైస్తవ్యంలోనికి వచ్చి బంధకాలలో చిక్కుకుపోయిన వాళ్ళ చుట్టూ అపవాది అనే బంధకాలు పోయినారు. తాగుడనే బంధకం, వ్యభిచారం అనే బంధకం, జోదం అనే బంధకం, మద్యపానం అనే బంధకం, ఇంకా కానుపరాకు, గుట్కాలు, అయ్యే బంధకాలు. వీటన్నిటి మధ్యలో వీడు బయటికి ఎట్లా అవుతాడు? అవుతారక్క. చాలా మంది అక్కడ అప్పుడప్పుడు మీరు కొంతమంది అక్కడ పోతుంటారు. కొంతమంది మనకది మన క్రైస్తవులు అంటే మీకు తెలియనట్టు లేదుగా, మన బంధువులు ఉంటారు, మన వాళ్ళు ఉంటారు, చాలా మంది క్రైస్తవులు. మనందరం ఒక రకంగా చెప్తారంటే మనం దేవుడిని నమ్మామంటే మన చుట్టుపక్కల బంధువులు కొంతమంది ఆడాలని ఒకళ్ళు ఉంటారు. వీళ్ళు ఏమంటారంటే మేము ప్రార్థన పోయాలి, మేము గుంటూరు పోతాము, విజయవాడ పోతాము, హైదరాబాద్ పోతాము, అవసరమైతే ఒంగోలు పోతాము, అవసరమైతే బెజవాడ పోతాము, ఎక్కడికి పోతాము. మేము రోజు వారానికి శుక్రవారం కానీ, శనివారం కానీ, గురువారం కానీ ఉపవాసం ఉంటాము. ఇన్ని చేస్తున్న నీకు ఈ దరిద్ర బుద్ధులు ఎందుకు? సిగరెట్ చేతిలో, ఎప్పుడు ఎదురుగేమో టీవీ చేతిలో, రిమోట్. ఎందుకు ఈ దరిద్ర బుద్ధులు? శుక్రవారం ఉపవాసం ఉంటాం అవసరమమ్మా? నువ్వు భూమికి నీళ్ళు తప్పితే ఏమన్నా ఉపయోగపడిందా? ఆ భూమికి దానికి ఏం చేస్తావు? ఆ రోజు అంతా కూడా ఏం చేస్తారు? ఆ రాసి పెట్టుకున్న 15 రూపాయలు లేదా 100 రూపాయలు మరుసటి రోజు మందుకో, చిరుమలకో, బీడీలకో, సిగరెట్లకో, లేకపోతే వాటకో, ఈతకో, టీవీ కార్డుకో, సెల్ కార్డుకో ఏదో ఉపయోగిస్తున్నా. నీ వల్ల ఉపయోగం ఏమన్నా? ఇప్పుడు మనందరం అనొచ్చు, అయ్యా ప్రార్థన చేయడానికి అవకాశం ఉంది కదంటే, ఒక్కటి ఉంటే ప్రార్థన చేస్తాం, చుట్టూ జనం ఉంటే ప్రార్థన చేస్తారమ్మా? చేస్తారా? మనిషిపోయి కూర్చొని బైబిల్ తీసుకొని ఈరోజు నేను ప్రార్థన చేసుకోవాలంటే అప్పుడప్పుడు పోయాలి. మనలాగా అప్పసం పోయేవాళ్ళు కూడా కదా, అప్పుడప్పుడు అంటే మనలాగా అప్పసం పోయేవాళ్ళు కూడా కంటే అందరూ తీసుకోండి. వీళ్ళు ప్రార్థన చేద్దామని ఉండగానే వాళ్ళకి ఏది ఇష్టమో ఆలోచిస్తాం. ఇష్టం ఏముంటుంది? ఎలా టెంగన మోగిపోను, సైలెంట్ అసలు పెట్టడం, కలప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 లఇప్పుడే ఇంటికి అనుకున్నాను, ప్రార్థన చేసుకుంటాను అసలు చెప్పలేదు. ఎందుకంటే పొద్దుగూకులు చేస్తుంది, అదే దరిద్ర పండుగ. ఏం ప్రార్థన చేసుకున్నట్టు నమ్ముతురా? నమ్ముతురమ్మా? ఏం ప్రార్థన చేసుకుంటారు? నమ్ముతురా? ఆ పొలానికి పోతే 6 కరగాలు కోసుకొచ్చుకోవటము, 7 ఎండాకి వెళ్ళుకోవటము, వారకాల దొంగతనం చేయటము. ఏం చేస్తున్నానంటే ఇప్పుడే నీళ్లు పోసుకొని ప్రార్థన కూర్చున్నానంటే, అప్పుడు నువ్వు ప్రార్థన కూడా చేస్తాను ఎక్కడ అంటలేమని. ఏం లేదు, అన్నం తింటాను కానీ ఉన్నానంటే తర్వాత నువ్వు అర్జెంటుగా రమ్మని. కానీ ఫోన్ మోగింది, ఈ బైబుల్ తెలిసి అట్లే ఉన్నాడు, టింగో టింగో. మళ్ళా వచ్చేదాకా ఈ బైబిల్ ఎట్లా ఉంటుంది? ఇంటికి వచ్చి ఆ బైబిల్ అంటే మళ్ళీ తీస్తే ఏమవుతో వచ్చి నేను చదువుకుంటాను కానీ అంటాడేమో, లేకపోతే నేను ప్రార్థన చేసిన అంటాడు. ఏంటి తనకాయ ఇప్పుడు భరించలేకుండా అనుకుంటుంటే ప్రశాంతంగా ఉంటాడు. అందుకని ఎందుకు చెప్తున్నంటే, పేతురు విశ్వాస లేకపోతే అవిశ్వాస? బాగా విశ్వాసం. ఎంత గొప్ప విశ్వాసం పేతురు! ఆయన ప్రసంగిస్తే ఎంతమంది మారారమ్మా? 3000 మంది మారారు. బాగా అది ముందు జరిగిందా? ఈ 12 అధ్యాయం తర్వాత జరిగిందా? ముందే జరిగింది. ఒక్కసారి ప్రసంగిస్తే 3000 మంది మారారు. ఒకసారి వెళ్ళి ఆయన ప్రార్థన చెప్తే పుట్టుకతో పుట్టివాడైనటువంటి వ్యక్తి లేచి గంతులు వేశాడు. అంత గొప్ప అద్భుతాలు చేసినటువంటి పేతురే బంధకాలలో బంధించబడి చుట్టూ శత్రువులు అంటే ఈ సైనికులు ఉన్నప్పుడు తినిపించుకొని బయటికి రాలేక ప్రార్థన చేయకుండా వాళ్ళ మధ్యలో ఏం చేశారమ్మా? ఇప్పుడు నిద్రపోతున్నటువంటి పేతురు మీద మీకు పాపం అవుతుందా రాలేదా? చెప్పాలి, వస్తుందా రావట్లేదా? రావట్లేదుగా, వస్తుందా? వస్తే ఎందుకు వస్తుంది, రాకపోతే ఎందుకు రావట్లేదు? అనుకుంటున్నా. ప్రార్థన చేయడానికి అవకాశాలు లేవు అని చెప్తున్నాను. బాగా ప్రార్థన చేయడానికి
అవకాశాలు ఏదాన్ని ఉన్నాయి. ఏ వైపు ఉందా? ఇటుపక్క ఒక సైనికుడు ఉన్నాడు, ఇటుపక్క ఇటుపక్క ఒక సైనికుడు, ఇటుపక్క ఒక సైనికుడు. ఎదురుగా ఉన్నటువంటి ఆ యొక్క దర్వాజులు అంటారు. ఈ దర్వాజులలో ఎంతమంది ఉన్నారంటే అక్కడ? బాగానండి, ఎంతమంది అన్నారు చదవండి. అక్కడ 4 చతుష్టయముల సైనికులు. చతుష్టములు అంటే, చతుష్టయములు అంటే కింద ఏం వేశారు? 14 అంటే 16 మంది. చతుష్ట అంటే ఒక్కొక్కటి 4 అర్థం. 4 4 16 మంది సైనికులు ముందున్నారు. ఇటుపక్క ఒకరు సైనికుడు ఉన్నాడు. అతన్ని సంఖ్యలతో కట్టేయబడ్డాడు. ఇన్నిటి మధ్య ఉన్నటువంటి ఈ మనిషి ప్రార్థన చేయటానికి కుదురుద్దా? కుదరదు. మీరేమనుకుంటారంటే మనసులోనే చేసుకోవచ్చు కదా అనుకుంటారు కదా. అందరూ అనేది అంతేనా కాదు? అందరూ అనేది అంతే కదా, మనస్సులోనే చేసుకోవచ్చు. కానీ మనస్సులో చేసుకుంటే ఎవరికి తెలుస్తుంది? కానీ ఇక్కడ రాసింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఏం రాశాడు? నిద్రించగా. ఇక్కడ మీకు మంచి విషయాన్ని బయటకు తీసుకురావాలి. అందుకే ఎంత దూరం దీని గురించి చెప్పేది. ఎందుకు నిద్రించుండగా చెప్తున్నానంటే, ఆ మనిషి ఆ సందర్భంలో నిద్రించాడు. ఇప్పుడు ఈ మనిషి సందర్భంలో నిద్రించినప్పుడు మన అందరికి కోపం అవుతుంది. ఎందుకు కోపం అవుతుంది? ఎందుకు కోపం అవుతుంది? లేదు, కోపం రాలేదు. ఎందుకు రాలేదు? బాగా ఆలోచించండి. 3000 మందిని ఒక ప్రసంగంతో మార్చిన పేతురు, పుట్టుకతో కుంటివాడికి నడకనిచ్చిన పేతురే ఎంతమంది శత్రువుల మధ్యలో ఉన్నప్పుడు ప్రార్థన చేయకుండా ప్రశాంతంగా నిద్రపోగలిగింది. ఆఫ్టర్ దేవుడు అంటే తెలియదు, ప్రార్థన అంటే తెలియదు. ఎప్పుడో ఒకసారి బైబిల్ కళ్ళకొత్తుకొని బాగలేనప్పుడు ప్రార్థన చేయమని ఆ నూనెతో రాసుకున్నటువంటి మనోళ్ళు ఎంత రకాలైనటువంటి దెయ్యం అనే శత్రువు, అపవాదం అనే శత్రువు, మద్యపానం అనే శత్రువు, జోదం అనే శత్రువు, వ్యభిచారం అనే శత్రువు, స్మోకింగ్ అంటే బీడీలు, సుట్ట, సిగరెట్, పాన్పరాకు, ఇంకా సీరియళ్ళు, చుట్టుపక్కల జనాలు, ఇంతమంది శత్రువుల మధ్యలో ఉన్న వీళ్ళకు ప్రశాంతంగా నిద్ర రాదా? పేతుడికే రాగలేదు, వాళ్ళకెందుకు రాదు? మీరంటారు నీకెందుకు ప్రశాంతం ఉంటుంది, నాకు టెన్షన్, నీకు టెన్షన్, వాళ్ళకెందుకు టెన్షన్ ఉంటుంది? వాళ్ళకి టెన్షన్ ఉండదు, నీకు టెన్షన్. ఇప్పుడు వాళ్ళు కూడా ఏమంటారు? ప్రార్థన చేసుకుంటే నేను మనసులో చేసుకుంటున్నాను, మీరు పైకి చేస్తాను, నేను మనసులో చేస్తున్నాను. భక్తి అనేది పైకి అనిపించుకునేది కాదు, దేవుడికి తెలుసు భక్తి అనేది. ఇప్పుడు పేతురు కూడా అలా అనిపించదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు రాసింది కాబట్టి మనం ఏం మాట్లాడలేకపోతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు కాబట్టి మనం ఏం మాట్లాడకపోయాం. లేకపోతే ఇక్కడ పేతురు ప్రార్థన చేస్తే బాగానే, పేతురు ప్రార్థన చేస్తే పౌలు శీలల పాటలతో ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ యొక్క చేతులకు ఉన్నటువంటి కాళ్ళకు ఉన్నటువంటి బాండాలు విడిగిపోయినట్టుగా ఈ పేతురు ప్రార్థన చేసిన వాళ్ళందరిలో నుంచి దేవుడు బయటకు తెప్పిస్తాడు. కానీ పేతురు ప్రార్థన చేసే అవకాశము లేదు. ఎందుకు లేదంటే వీళ్ళందరి మధ్యలో పేతురు జీవితం ఏమైపోయిందని కొద్దిగా బలహీనుడైపోయాడేమో. ఇన్ని చుట్టుపక్కల ఒక రకమైనటువంటి శత్రుత్వం కాదు కదా. ఒకటైతే బాగుంది, ఇన్ని రకాల శత్రుత్వం మధ్యలో లోపల ఏం చేస్తున్నాడు? ఏమనుకున్నాడంటే మనలాగా మనసులో ప్రార్థన చేసుకుంటున్నానని కళ్ళు మూసుకున్నాడు, తెలియకుండా నిద్రపోయాడు. ప్రార్థన చేస్తున్న నీకు తెలియకుండా నిద్రపోతున్నాడు. అది ప్రార్థన కాదు. ప్రార్థనలో కూర్చొని కొంతమంది నిద్రపడిపోతుంటారు. అప్పుడు ఏంటంటే ప్రార్థన చేసుకుంటూ నిద్రపోతారు, అంటే ప్రార్థన చేసుకుంటారు నిద్రపోతారు. ఇక్కడ నిద్రపోతారమ్మా అంటే ప్రార్థన చేయాలి. నువ్వేమనుకుంటామంటే దేవుడా 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 దేవుడు దేవుడు నాకు ప్రార్థన నిద్రైపోయింది. ప్రార్థన అంటే ఏమిటంటే దేవుడితో మాట్లాడటం. నేను నాతో మాట్లాడుతుంటే నిద్రపోతాం కదా. మీరు కూర్చుంటాక ఇప్పుడు ఎప్పుడైనా మీరు ఆడాలు కూర్చుంటారు, మీకు ఆడ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఎవరైనా ఉంటారు కదా, మీరు ప్రభు వాళ్ళని, వాళ్ళతో కూర్చొని మాట్లాడుతుంటే నిద్రపోతారా?
అసలు నిద్ర రాదు. వాళ్ళు చెప్పిన దానికి మళ్ళా సమాధానం ఏం చెప్పాలి, వాళ్ళు చెప్పిన మనం నీకు తెలియదు కదా నేను చెప్తాను, నీకు తెలియదు కదా నేను చెప్తాను, అది ఎన్ని చెప్తుంటాం అంటే సంభాషణ ఆడుతుంటారు ప్లస్ నిద్ర రాదు. కానీ పేతురికి ఇక్కడ పరిస్థితి ఏంటంటే పేతురు ఇరుక్కుపోయాడు. అదేవిధంగా ఈరోజు మీ కుటుంబంలో ఉన్న వాళ్ళు ఇరుక్కుపోయారు. ఆమేన్. వాళ్ళు కూడా ప్రార్థన చేస్తారు అప్పుడప్పుడు. మీరు అంటారు వాళ్ళ చర్చికి రావచ్చుకుంటే చర్చికి పోతేనే భక్తి, ఇంటికాడ ఉన్న మాది భక్తులే. మనం ఏం చేయలేదు. కానీ ఇరుక్కుపోయారు కొన్నిట్లలో, కొన్ని సమస్యలని అంటే కొన్ని రకాలైనటువంటి అపవాద శోధనలలో ఇరుక్కుపోయారు. వాళ్ళని బయటికి వాళ్ళు తీసుకొచ్చుకోవాలనుకుంటారు కానీ ఆ యొక్క మద్యపానం రానియటం లేదు, ఆ వ్యభిచార ఆలోచన రానియటం లేదు, ఆ జోదం అనేది రానియటం లేదు, ఆ యొక్క చుట్ట సూర్యుడి బిగిరేటు పొగాకు తంబాకు రాజకీయ పానపరకి రానియటం లేదు. వాళ్ళు రావాలనుకుంటున్నారు, వాళ్ళని రానియట్లేదు. ఎందుకంటే ఒక్క శత్రువు అయితే బాగుంటుంది కదమ్మా, ఒక్కడైతే బాగుంటుంది కదా. మరిచిపోయి మద్యపానం బలమైంది, ఇది మానుకుందామని సారాయి మానుకుంటే బీడీ సిగరెట్ ఏమంటుందంటే ఇది పెద్ద తప్పు కాదు, ఇది చేయమంటుంది. బీడీ సిగరెటే కదా అనుకుంటే 2 రోజుల తర్వాత బీడీ సిగరెటే కదా అనుకొని మళ్ళా సారాయి పోతుంటాడు. బీడీ సిగరెట్ కూడా మానుకుంటే నోరు నాలుక పీకుతుంది కదా, ఎంత పొగాకులు ఆ నోట్లో పెట్టుకోమని చెప్పి రాజకీయ అనేది పెట్టుకుంటున్నారు. కొన్ని రోజుల తర్వాత ఏమనిపోతుంది ఈ రాజకీయం, ఎందుకంటే ఇది పెద్ద మత్తు కదా, సారా ఎంత పెద్ద మొత్తం చిన్న మొత్త పెద్ద మత్తు కదా, అది అంత పెద్ద మత్తుడికి చిన్న మత్తు సరిపోద్దా? అందుకని ఇంకా దొంగతనం చేయడానికి ప్రారంభిస్తారు. దొంగతనం అంటే ఏంటిది? డబ్బులు దొంగతనమా? మరి ఏమంటారు దొంగతనం అంటే చెప్పండి. మన కళ్ళు కప్పి యాడో దూరాన తాగేది నిస దిగేదాకా కప్పు పోయేదా ఇంటికి రాకుండా అక్కడే కవర్ అయిపోయి మళ్ళీ ఇంటికి ఎందుకంటే మధ్యస్థ కేయిన్ ఒక్కటే వరకు కట్టేసుకుంటాను నాలుగు పెరుగుతుందని. కానీ డేంజర్ పొజిషన్లో ఉన్నాడు మన నమ్మలేక. ఇప్పుడు పేతురు అప్పుడు అనిపిస్తుంది అసలు నిద్ర పడుతుంది, ఇంత ప్రశాంతంగా ఇన్ని తప్పులు చేత నిద్ర పడుతుంది అంటే 3000 మందిని మార్చిన పేతురు, 3000 మందిని మార్చిన పేతురు, పుట్టుకుంటోడికే నరకనిచ్చిన పేతురే ఎంతమంది మధ్యలో బంధించబడినప్పుడు నిద్ర పొంగలేంది. వీళ్ళు ఎప్పుడైనా కనీసం ప్రార్థన చేశారా? ఎప్పుడైనా భక్తితో మోకాళ్ళ మీద కూర్చొని దేవుడిని స్తుతించారా? ఏ రోజైనా ఆడవాళ్ళ కోసమైనా బైబిల్ చదివారా? మరి వీళ్ళు బంధించబడి ప్రశాంతంగా ఉండటం ఒక లెక్క. ఇప్పుడు జైలు గురించి జైల్లో ఉన్నాడు, ఎట్లా ఉన్నాడు వదిలేసి వాడు అక్కడ బంధించబడ్డాడు. నువ్వు ఎంత ఉన్నాడు వాడికి చాలా ఉండదు, వాడంతటా వాడు రావడానికి అవకాశము లేదు. ఎందుకంటే ఆల్రెడీ ముందేం జరిగింది, ఇప్పుడు ఈయన కూడా ఏంది, ఇదిగో నిన్న రాక మొన్న ఆయన పోతుంటే ఆయన అందరూ తిడుతున్నారు, రేపు నేను పోతున్నాడు తిడతారేమో. నేను బైబిల్ పెట్టుకోకపోతే ఏమంటారు, ఆడవాళ్ళ మాట్లాడి ప్రార్థన పోతున్నాను అంటారేమో. ఈ తలకాయ నొప్పులు పడేసి ఏంటి అని చెప్పేసి దూరాన ప్రార్థన చేస్తాను. ఎవరు చెప్పేది వీళ్ళు ఉన్నటువంటి చిక్కులు అట్టాటి వీళ్ళ వల్ల కాదు. ఇప్పుడు వీళ్ళ వల్ల కానప్పుడు ఏం చేస్తారు, పోరాటం చేత కానప్పుడు ఏం చేస్తాడక్క సరౌండ్ అయిపోతాడు. అర్థమైందే? బావిలోకి పడ్డాడు, ఈదటం చేత కానప్పుడు ఏం చేస్తాడు, కాళ్ళు చేతులు ఆడించటం ఆగేస్తాడు. కాళ్ళు చేతులు ఆడించటం ఎప్పుడైతే ఆగుతాడో అప్పుడు నీటి లోపలికి మునిగిపోతాడు. ఇవి ఆడించినంత కాలమే పైన ఉంటాడు, మిగతా టైంలో లోపలికి వెళ్ళిపోతాడు. వీళ్ళు కూడా ఆడించి వల్లగాక మాటలు చెక్కపోయారు. ఇప్పుడు పేతురు లోపల ఉన్నాడు, బయట లేదా సంఘం లేదా బయట సంఘం ఉంది. ఇక్కడ జరిగింది ఏంటంటే చూడండి, అక్కడ ఇప్పుడు చదవండి, ఇందాక మాట చదవండి, ఇప్పుడు చదవండి అన్నమాట. ఎన్నో వచ్చినమ్మా? 5వ వచ్చిన పేతురు 12:5 అమ్మా. పేతురు చెరసాలలో ఉంచబడి ఎక్కడ ఉంచబడ్డాడు? ఇప్పుడు పేతురు అనే మాట దగ్గర ఎవరి పేరేం పెట్టుకోండి, ఇష్టం ఎవరి పేరేం పెట్టుకోండి. పేతురు అనే మాట దగ్గర ఎవరి పేరేం పెట్టుకోండి, మీకు నచ్చిన వాళ్ళ పేరు పెట్టుకోండి, మీకు ఇష్టం వచ్చిన. అంటే చెరసాలలో ఉంచబడ్డాడు, నా భర్త చెరసాలలో ఉంచబడాడు, నా భార్య చెరసాలలో ఉంచబడాడు, నా బిడ్డలు చెరసాలలో ఉంచబడాడు, నా బంధువులు చెరసాలలో ఉంచబడాడు, నా అన్నదమ్ములు లేదా అక్క చెల్లెలు చెరసాలలో ఉంచబడాడు, నా తల్లిదండ్రులు చెరసాలలో ఉంచబడాడు.
ఇప్పుడు మీరు అనొచ్చు, మన తల్లిదండ్రులు, నా భర్త లేకపోతే నా భార్య తల్లిదండ్రులు పేతురుతో సమానులు అంటే సమానులు కాదు, కానీ పేతురు ఎలా బంధించబడ్డారు, వీళ్ళు అలా బంధించబడ్డారు. మరి పేతురుని ఎందుకు తీసుకొచ్చామంటే అంత గొప్ప పేతురే బంధించబడమనేది మామూలు వీళ్ళు బంధించబడడం లెక్క. వాళ్ళంటే వాళ్ళని ఎవరుంటాం, మనము కూడా అక్కడ మన పేరు కూడా తగ్గించుకోవాలి తప్పదంగా. మన పేరు అంటే సంఘములో ఉన్న మన పేరు ఎవరైనా బంధించబడచ్చు. నేను బంధించబడచ్చు, నువ్వు బంధించబడచ్చు, నువ్వు బంధించబడచ్చు, ఎవరైనా బంధించబడచ్చు. బంధించబడిను సంఘమైతే అతని కొరకు, సంఘమైతే అతని కొరకు. ఇప్పుడు సంఘం ఆడుంది ఎక్కడుంది చెప్పండి? ఎక్కడంటే చర్చాలో బయట ఉన్నది. ఇప్పుడు నువ్వు బయట ఉన్నావా, చెరసాలు ఉన్నావా? చెరసాలు అన్నాడు. మీరు ఏదో ఒక పాపంలో ఎత్తుకుపోయారు. ఎరుకపోతే డైరెక్ట్ చెప్పాను, మీరు ఎరుకపోయారు దేని కదండి, ఎరకపోకుండా ఉంటాక. మరి ఎరక్కపోయి ఉంటే నువ్వే ఎరక్కపోయి నేనే ఎరకపోతే అందరూ బయటికి కావాలి, నాకు అర్థం కాదు. అవునా సిస్టర్ చెప్పండి అక్క, అంతే కదా. వాళ్ళు ఎరకపోయి మన బయటికి తీసుకొచ్చేది, వాళ్ళే ఎరకపోయి మనం బయటకు తీసుకొచ్చారు. ఇప్పుడు పేతురు ఎరకపోయాడు, సంఘం బయట ఉంది. ఇప్పుడు నీ కుటుంబం ఎరకపోయింది, నువ్వు బయట ఉంటే నువ్వేం చేస్తావు? ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూడండి, బాగా గమనించండి. ఇక్కడ 12వ అధ్యాయం కొద్దిగా ముందుకు వద్దాం. 12వ వచనం అనుకుంటాం, చూద్దాం. తట్టుచుండగా రోదే అని ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఆమె పట్టి సంతోషము చేత లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపెను. అందుకు వారు, నీవు దుఃఖిదానమని, అయితే తాను చెప్పినది నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూత అనేది. పేతురు ఇంకనూ తట్టుచుండగా వారు తలుపు తీసి అతనిని చూసి యుద్ధానికి నందిరి. అతడు ఊరుకుండని వారికి చేసి ప్రభువు తను చెరసాల నుండి ఎలాగో తీసుకొని వచ్చి వారికి వివరించను. యాకోబు సహోదరులకు ఈ సంగతులు తెలియజెప్పాడని చెప్పి బయలుదేరి వేరొక చోటుకి వెళ్ళేది. తెల్లవారగాని అన్నట్టమా అంటే ఇప్పుడు ఈ సంఘటన మొత్తం జరిగింది ఎప్పుడు జరిగిందమ్మా అంటే పేతురు చెరసాల ఏం చేస్తున్నాడు? నైట్ నిద్రపోవాలా లేకపోతే మెలుగుతున్నాడమ్మా? నిద్రపోవాలి. ఇప్పుడు సంఘం ఏం చేస్తుంది? నైటు. ఆమేన్. ఇప్పుడు నువ్వు సంఘానం అయితే ఇంటికి వచ్చి నిద్రపోతావా, ప్రార్థన చేస్తావా? ఎప్పుడు దాని చేశారు? తెల్లవారి దాకా చేశారంటే ఎందుకు చేశారు? తెల్లవారి దాకా అవసరం లేదు, నాకు అర్థం కాలేదు. ఎందుకని పేతురు గురించి చేశారు? ఇంకా ఎవరైనా ఒకళ్ళు మంచిదే, చెప్పినది మంచిదే కాదనట్లేదు, ఎవరైనా ఒక్కళ్ళు. ఎందుకని? ఆమేన్. ఇది పేతురు అంటే వాళ్ళకి అంత ఇష్టము. నిజంగా నీ భర్త అంటే నీకు ఇష్టం ఉంటే, నీ భార్య అంటే నీకు ఇష్టం ఉంటే, నీ బిడ్డలంటే నీకు ఇష్టం ఉంటే, వాళ్ళు బంధకాలలో నుంచి బయటికి వచ్చేంత వరకు నీ కంటి మీదకి నిద్ర రాకూడదు, నీ ప్రార్థన ఆగకూడదు. వాళ్ళు ఆ పక్క పోయి ఇటు తెలివి, ఈ పక్క పోయి ఇటు ఇద్దరు కలిసి ఆ టీవీ కాడికి వచ్చి దూరం ప్రార్థన చేయాలక్క. ఆయన కొంచెం తోడు వార్తలు చూడండి, ఈ ఒక్క సీరియల్ దాకా తర్వాత నీ ఇష్టమే కదా, మరి నువ్వు ప్రార్థన ఎప్పుడు చేస్తావు? వాళ్ళు ఎప్పుడు బయటికి రావాలి న్యూస్ లో నుంచి, ఆ దరిద్రంలో నుంచి చెయ్యను కదా ప్రార్థన. అందుకే ఏమనుకున్నాడు తెలుసా? నువ్వు ప్రార్థన చేయనంత కాలం నీ ఇంట్లో సమస్యలే ఉండవు తెలుసా? నువ్వు ప్రార్థన చేయనంత కాలం అసలు సమస్య ఉండదు. ఎందుకంటే ఇద్దరు కలిసి ఉంటారు, టీవీ చూస్తారు, మాట్లాడుకుంటారు, ఆడుకుంటారు, పాడుకుంటారు, అయ్యి అబ్బా బాగుంటుంది, ఎంత బాగుంటుంది. ఎప్పుడైతే రోజు ప్రార్థన చేస్తున్నావా నా సమస్య బయలుదేరింది. రోజు ప్రార్థన
ప్రార్థన చేసే సమస్య వస్తుంది. ఎందుకు సమస్య వస్తుంటే నువ్వు ప్రార్థన చేయకపోతే అక్కడ ఏం చేస్తున్నాడు పేతురు? నిద్రపోతున్నాడు. నిద్రపోయాడు ఏమన్నా అంటాడాక? ఏమన్నా అంటాడా? ప్రశాంతంగా ఉంటాడు. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావు నిద్రపోయాడు ఏమైంటు? మెలుగు వస్తే ఇంక ఇద్దాలి కదా. ఏంది గోళని అంటారా? ఏంది తలకాయ అంటారా? రోజు ప్రార్థన మీకు అంట ఏంది ఇలా అంటారంటే నువ్వు ఇక్కడ ప్రార్థన చేస్తున్నావు కాబట్టి అక్కడ పని జరుగుతుంది. అర్థమవుతుందా? నువ్వు ఇక్కడ ప్రార్థన చేస్తే అక్కడ పని జరుగుతుంది. ఇంకా మీకు అర్థం కావాలంటే ఇప్పుడు మన సిచ్యువేషన్ ప్రకారం చెబుతాము. బ్యాగ్ నిండా కర్ర పెట్టాం, పొయ్యి సప్పగుంది, లోపల ఏమన్నట్టుదా? ఎప్పుడైతే పొయ్యిలో మంట మండుతుంటుందో లోపల వేడి ఎక్కువ ఉంటుంది. అలాగే ప్రార్థన బ్యాగ్ని పొయ్యిలో ఉన్నటువంటి మంటలాగా ఆగకుండా జరుగుతుంటే తొందరగా అయిపోద్ది. లోపల ఎంత కర్ర అయినా తొందరగా అయిపోద్ది. మధ్యలో నిద్ర వచ్చినప్పుడు తర్వాత ఒకటి చేస్తా ఉంటుంది. ఆరని దింపేటప్పుడు ఎలా తెచ్చుకుంటారు? ఏందా ఇది సగం ఎండిపోయింది సగం పోయిందంటే సగం ఆరింది సగం ఆగలేదు. తీసుకుని ఆడబెట్టాలి దాన్ని మండలో. ఈ మండ మొత్తాన్ని ఏం చేస్తుంది అది? అంతే జీవితం అంతే. నీకు అందుకే చెప్తున్నాను, మీరు బయటకు వచ్చిన వాళ్ళు ప్రార్థన చేయండి అమ్మా. బయటకు వచ్చిన వాళ్ళు వాళ్ళలాగా మనం కూడా నిద్రపోదామంటే అట్లా కుదురుతుంది. మీరు నిద్ర అంటే ప్రార్థనకు వచ్చినాక ఈ నిద్ర అంటలేదు. వాళ్ళ పనులకు మనం అలవాటు పడిపోకూడదు. మీరు అప్పుడు చాలా మందికి సంఘంలో ఉన్నటువంటి చెప్తున్నాను, వాళ్ళు రెచ్చిపోతుంటారు. నువ్వు ప్రార్థనలో బాగున్నప్పుడే రెచ్చిపోతారు, గొడవలో తింటారు. ఏంది మధ్య నాకు గొడవలో ఇంట్లో తలకడిపోయిపోతుంది, ఏం చేయాలి? వీళ్ళ మాటలు ఇంకా వినాలంటే నేను ప్రార్థన పోకుండా ప్రశాంతంగా ఇంట్లో పడుకుంటే ఏమంటారు కదంటే, నువ్వు ప్రార్థన పోకుండా ప్రశాంతంగా అంటే వాళ్ళకి ఏమి తలకండి. ఎందుకు తలకండి చెప్పండి. పిల్లల మీద ఎప్పుడు కోపం ఉంటుంది అక్క? నిద్రపోతున్న తండ్రి దగ్గర పోయి పొలతో కొడుతుంటే ఆయన మీద పడుతుంది, ఇసి దొరుకుతుంది. కన్న కొడుకు నేను ఇస్తున్నాకు వచ్చాను. నిద్ర డిస్టర్బ్ చేస్తే ఎవరైనా పడతాడు. కన్న కొడుకు లేదు, పట్టుకున్న భార్య లేదు. భార్య మామూలు క్యాజువల్ పోయి నిద్రపోయాడు దగ్గర పోయి ఏం చేస్తాను అంటే తలకా నిప్పేది నీ తలకా నిప్పేది అన్నాడు. నన్నే అన్నావు, నువ్వు అడిగినా కూడా పడుచుకోడు సబ్బరని అంటాడు. నువ్వు అనుకుంటావు నేను అడిగినా నన్ను పడుచుకొని వెనక్కి చూస్తే వరకలకి నిద్రపోతాను. నీకేం పని? డిస్టర్బ్ చేస్తుంటేనే నీకు వాళ్ళ గొడవ. అవునా? మనం డిస్టర్బ్ చేస్తున్నాం కాబట్టి గొడవ పడుతుందని అడిగిన మనకు వాడేం చేస్తాడు? గొరకాలు కడతా ప్రశాంతంగా గొరకాలు కడతా నిద్రపోతాడు. ఆయన చూసి నీకు నిద్ర వచ్చాడు. అందుకని ఇక్కడ బయటకు వచ్చిన సంఘం నువ్వు చెరసాలలో ఉంచబడిన పేతురు ఇంట్లో ఉన్న వ్యక్తులు కూడా పేతురుతో పోల్చగలంటే పేతురు బంధించబడ్డాడమ్మా. బంధకాలు లేకుంటే పేతురు అంతటో గొప్ప. పేతురు బంధించబడ్డాడు. ఇంత బంధించబడిన పేతురుకు ఊరు అవసరం వచ్చింది, సంఘమే అవసరమైంది. ఒకప్పుడు ఈ పేతురే ఈ సంఘాన్ని ఏం చేశాడు? వాళ్ళ బంధకాల నుంచి బయటికి తీసుకొచ్చాడు. ఇప్పుడు పేతురుకు బంధకాలు వస్తే వీళ్ళు ప్రార్థన చేయాల్సి వచ్చింది. అందుకని మీ అందరికీ చెప్తున్నాను, ఆన్లైన్ ప్రేరణ కానీ మనందరం చాలా మంది అనుకుంటాం, మేము ప్రార్థన చేస్తే మనం ప్రార్థన చేస్తే వాళ్ళకేమి, మనం ప్రార్థనకు వస్తే నైట్ అంతా నిద్ర లేకుండా ప్రార్థన చేస్తే ఇంట్లో వాళ్ళంతా మీరు నిద్ర లేకపోతే ఉండే అట్ట అది వాళ్ళ మీద ప్రేమ చూపించిన అంత లేదు. మనం ఎక్కడైనా ప్రార్థన చేస్తే వాళ్ళ బుద్ధి లేవడం మారిపోతున్న వాళ్ళ భయం ఆడుతుంది. వాళ్ళని పట్టుకున్న దేవాన్ని ఇబ్బంది పెట్టింది. నువ్వు ప్రశాంతంగా ఉంటే అట్ట కుదిరిద్ది, ఆ డిస్టర్బ్ చేస్తున్నాడు పొమ్మంటుంది. అప్పుడు ఏమంటుందో తెలుసా? వాళ్ళు అల్లవాటులు మానుకునే టైం వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు? అమ్మే నువ్వు ఇసుకుపోయింది. ఎందుకంటే నేను చెప్పాను చూడు, ఒకళ్ళ పట్టుకొని ఒకళ్ళ నేర్తే గొడవే ఉంటుంది. ఇంట్లో ఉంటామా? ఒకళ్ళ నిద్రపోయి ఒకళ్ళ బాగుంటే గొడవే ఉంటుంది. ఇద్దరు పిల్లలు నేర్తేనే గొడవ. ఏంటి ఇంట్లో ఎంతలా బాగుంటే ఇద్దరు లేస్తారు. ఒకడన్నా బాగుంటే ఒకటి బాగుంటుంది. ఇప్పుడు ఇద్దరు బాగుండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు చెప్పండి, ఇద్దరు బాగుండాలంటే ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? ఇద్దరు నిద్రపోతే బాగుంటుంది, మంచిది. మరి ఇద్దరు బాగుండాలంటే ఏం చేయాలి? ఒకటి నిద్రపోతే బాగుంటుంది. ఇద్దరు దేని కోసం కొట్టుకుంటున్నారు? దాని విషయంలో ఇద్దరు ఒకటి అవ్వాలి. ఇప్పుడు
ఎంజల్ గాడు సన్నిగాడు కొట్టుకుంటారు, జాస్పా కొట్టుకుంటారు బాగా. దేనికోసము? అలా చిన్న కలపల కోసము. ఇప్పుడు నీకు కోపం వచ్చి ఏంజల్ గాడు కొట్టేసి నిద్రపుచ్చిన అనుకో, ఈయన నాకు అడ్డం లేదు, నేను ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటాను ప్రశాంతంగా ఉంటాడు. అదే మళ్ళీ వాళ్ళు లేచినట్టు గొడవ. అందుకే ఇప్పుడు ఏం చేస్తారు? సర్ది చెప్పుకొని ఇద్దరు ఆడుకోమంటే అప్పుడు గొడవ దీంట్లో గొడవ లేకుండా ఉండాలంటే ఇద్దరు ఒక దాంట్లోకి రా. అందుకని మనం ఏమంటామంటే వాడిని లేపితే తలకాయ మీదకి నేనే పడుకుంటే బాగుంటాను అంతే కదా. నువ్వు చెప్పినట్టు అదే ప్రాసం ఉంటుందిగా, ఏ గోడ ఉంటుందిగా. నువ్వేమంటావు? నువ్వేమో పని అంటావు, నేనేమో ప్రార్థన అంటావు, నీ కుదరదులే. ఇప్పుడు చెప్పు కావాలని డిడాకులు ఎత్తానంటే ఏంటి పెళ్ళి అద్దో లేదు, మనవాళ్ళు అనుకుంటే ఇప్పుడు డిడాకులా? అవసరమైతే ముసలాళ్ళు నిలబడతారు ప్రార్థన కాడికి. బిర్యానీకి దేవుడికి అంతే విరోధం మామూలు అనుకుంటారా? అందువలన పేతురు మనకి అక్కడ నేర్పించిన బోధ ఏంటంటే, మీ అందరికీ చాలాసార్లు మీరు అన్నా మీకు చెప్తున్నాను బాగానండి. నేర్పించింది ఏంటంటే, బంధకాలలో పేతురు అంతటోడే పడిపోయి లేలాకపోయాడు మన ఇంట్లో వాళ్ళు ఎంత, మన గ్రామంలో ఉన్న మన బంధువులు ఎంత, నీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎంత. నువ్వు వాళ్ళని పైకి లేపటం మర్చిపోయి నువ్వు పడుకోవడానికి రెడీ అయిపోతావు. ఏం చేయమంటావు? లేకపోతే రోజు గొడవలు అంటారు. గొడవ లేకుండా ఎంత జరుగుతుంది? యాకోబుని చంపాడని తెలుసు ఆల్రెడీ. ఏమంటాడు? మొన్న దర్శించుకున్నావు, ఈసారి చెప్తా చూడంటాడు. ఇది ఎందుకు అక్కడ మాట అనేది? ఎదిరియడానికి. యాకోబు ఎందుకు చెప్పారు? ఎందుకు చెప్పాడు యాకోబు తెలుసు మీకు? ఇంకొకరు ఎవరైనా ప్రార్థన అంటే మీకు కూడా ఇదే కదా చెప్పడానికి. పేతురు కూడా చంపే దీనికి, ఈ పేతురు కూడా చంపితే అసలు ఎవరు కదిలాడుతున్నాడు. అదేవిధంగా చెరసాల అనేటువంటి లోకంలో బంధించబడ్డారు లోకస్తులు. ఈరోజు మనం అనుకోవచ్చు, అయ్యా ఏందే మరి నెల మార్చాలి, తాగుతున్నారు, ఇష్టం పడుతున్నారు, అసలు వీళ్ళ పరిస్థితి చూస్తే నాకు బాధ అవుతుందంటే, నీకు నాకు దేవుడు చిన్న సలహా చెప్తున్నాడు. వీళ్ళు రాత్రంతా ఏం చేశారమ్మా? రాత్రి అంతా ప్రార్థన చేశాడు. ఇప్పుడు కార్యం ఎప్పుడు జరిగింది? వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు, అక్కడ పని ఆల్రెడీ జరుగుతున్నాయి. వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు, ఆ పని జరుగుతుంది. వీళ్ళు ప్రార్థన చేస్తే ఆ పని కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ కూడా చేస్తున్నారు? త్వరగా చెప్పాలి. చదవండి. నేను మూసేసాను చదవండి. సరే, ఎవరమ్మా? దూత. దూతలు ఎవరు? దూతలు ఎవరు? అదే దేవుని దూతలు ఎవరు? అది గబ్రియలు, మికాయేలు ఏదో ఉన్నారు. ఈ దూతలు ఎవరు? ఎవరు అంటే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ పని ఏంటి అసలు? దేవుడు చెప్పిన పని చేయటం. అంటే ఏం పని చెప్తారు దేవుడు? దూతలు ఎవరంటారు? మన పని వాళ్ళే ఆ దూతని చెప్పండి. మన పని వాళ్ళే ఆ దూతలు. మనం రమ్మంటే మన పని వాళ్ళు సేవకులను మనకు వాళ్ళు పని చేయాలి. మనం ప్రార్థన చేస్తున్నాం, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, మరి పనులు చేయాలి పోయి. అంటే నీ పని చేస్తున్నారనేక నువ్వు ఇలా అడుగుతున్నావు. దేవుడు అన్నాడు, ఓకే సిస్టర్, ఓకే ఆగు సిస్టర్, ఓకే తల్లి ఆగు, ఆగమ్మా బిడ్డ ఆగు, నువ్వు అడుగుతున్నావు కదా, నేను బతుకుతున్నాను అన్నాడు. ఏమంటే నేను చేస్తాను, ఒక మనిషిని పంపుతాను. బాగా దాహం అవుతుందని కానీ ముఠాన్ని పంపించింది అమ్మటం. పోయి చేపలు ఏంటంటే మన పని చేపడు. ఇప్పుడు మనకు పని చేయడానికి పరలోకం నుంచి దేవుడు ఎవరు పంపించాడు? దూతలు. నీకు పనులు, మనకు పనులు దూతలు. అందుకే దూతలు కోపం అని అంటే మనకు కూడా పని చేయాలి. ఇక్కడ మీరు ప్రార్థన చేస్తున్నారు, అక్కడున్న వాళ్ళ బంధకాలు చెప్పాలి పోయి. నువ్వు ప్రార్థన మధ్య ఎక్కువ చేస్తున్నావు అంటుంది. నాకు కూడా ఆడ మంచి జరగట్లేదు. ఏం మంచి? తాగితే ద్వారా దగ్గు వస్తుందంట, తింటే ఆడట్లేదు, ఎట్టుకున్నా కూడా ఎదురు దెబ్బలేదంట. అందుకే నువ్వు ప్రార్థన చేయగల. ప్రార్థన చేయకపోతే ఏమి దెబ్బలు తెలుసా? ఏమన్నది? ప్రశాంతంగా మాత్రం అందరూ పడవలు తలకాయలు ఏమంటారు. ఎప్పుడైతే నువ్వు ఎక్కువ ప్రార్థన చేస్తావో ఆడు ఎక్కువతానంటున్నట్టు వాడు అప్పు పోయినట్టు. మనది కడితే కానీ పోతాను ఎదిరి తలకాయనప్పుడు. ఇప్పుడు ఇక రచ్చిపోతా ఎంత తెలుసా? కొట్టుకుంటే ఎంత కలవడతాక
ఒకళ్ళిద్దరు మనుషులు కొట్టుకుంటే ఊరు మొత్తం వస్తారు కదా, అలాగే నువ్వు ప్రార్థన చేస్తా వాళ్ళు లోకంలో ఉంటే అది కూడా కొట్టుకుంటే గందరగోళం ఉన్నట్టు నీ జీవితం అలా గందరగోళంలోకి వెళ్ళిపోతుంది. కానీ నువ్వు మాత్రము ప్రార్థన విషయంలో తగ్గొద్దు. అది ప్రార్థన విషయంలో తగ్గొద్దు. మరి నేను ఆయన ఇద్దరు మీదకి విరోధులు ఉండటము, నేను ఆ దారిలో పోతానంటే హ్యాపీగా పోయి నిద్రపోవచ్చు. ఎవరు నేను డిస్టర్బ్ చేయరు. ఇప్పుడు నీవు లోకంలో పోయిన తర్వాత నీ గురించి మళ్ళీ మా 10 మందికి మళ్ళా పని కదా. మళ్ళీ మా అందరికి నిద్ర లేకపోతే 57 ప్రేయర్లు పెట్టుకోవాలి. 57 ప్రేయర్లు ఒక్కొక్కరి గురించి మధ్యకాలంలో 25 మనం చెప్పాను కదా. రోజు మేము ప్రార్థన పని ప్రతిరోజు ఒక గంటతోటి కూర్చొని అందరి గురించి ప్రార్థన చేయడం. చాలా మంది అన్నారు రోజు ఎందుకయ్యా పోయి ప్రార్థన చేయాలంటే మా బాధ్యత అది. కానీ చేయకపోతే ఒక్కొక్కరు సరిపోతుండే అక్కడ పోయి మళ్ళీ లోకం అనే కొరతలో పడిపోతుండే భయం. పడిపోయిన తర్వాత మనం పోయి ఆళ్ళ అక్కడ రావాలి. ఇప్పుడు ఎన్నుకుపోయి వాళ్ళు చిన్నగా లాగుదాం ఒక బాధ. అందువల్ల మీకు అందరికీ ఈ యొక్క 12వ అధ్యాయంలో చెప్పేది ఏంటంటే చెరసాలలో ఉంచబడ్డోళ్ళు ప్రార్థన చేసి బయటికి రాలేరు. అది ఏ చెరసాలండి, ఏదైనా కావచ్చు. ఏ చెరసాలక్క ఏదైనా కావచ్చు. ఆ చెరసాల నుంచి ఎవరు బయటికి రాలేరు. మరి ఎవరు తీసుకురావాలంటే మనము తీసుకురావాలి. జైల్లో వేసిన జైల్లో వాడు బయటకు వస్తాక బయట నుంచి ఎవరన్నా పోయి బేలితేనే బయటకు వస్తుంది. బేలి అయిపోతుందా? బేలి అంటే ఎవరు ఉండాలి? ఎవరు కావాలి? అది ఎవరు? లాయర్ కావాలి. ఇప్పుడు లాయర్ దగ్గర వెళ్ళగలగా లాయర్ గారు మా యొక్క మనిషి జైల్లో ఉన్నాడు, బేలి ఇవ్వమంటాడు. బేలి ఇవ్వమంటే వాడు కదా డబ్బు ఖర్చు, కొద్ది ఖర్చు అవుతామంటాడు. అలాగనే ఇక్కడ కూడా ఒక బయట కూడా కొంత అనుకున్నావా కొంచెం ఖర్చు అవుతుంది. ఏంటిది చెప్పాలి? ఏం ఖర్చు? నీ సమయము. 7:30 కొత్త సీరియల్ అనుకుని మోకాళ్ళు కూర్చొని తప్పదు. అది మానుకుంటానా? ఆయన నరకాన్ని కూడా పర్లేదు, నేను మానుకుంటాను. అసలు నేను మానుకోను. అమ్మ నా వాడు కాదు. 8 గంటల దాన్ని అనుకుంటాను. అస్సలు మానుకోను. ఆయన పోతే నాకేం తలకలిపి నీకు అర్థం కాదా? నువ్వే సగం నరకంలో పడిపోయి ఆయన నేల బయటికి తీసుకొస్తావు. ఆ టయాన్ని ఇటు కేటాయించవు. ఇటు కేటాయించి ఒకరోజు అలవాటు చేయండి. చూద్దాం ఇళ్లలో మీరు కూర్చొని చూడండి. ఇళ్లలో ప్రార్థన చేసుకోండి, లేకపోతే చర్చి ఉండే కదా వచ్చి ఆ టైము మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేయడానికి కేటాయించి కుదిరితేమో. ఇప్పుడు ఏమంటారు? ఎక్కువ తోడు కూర్చుంటే బాగుంటుంది. రేపు పొద్దున్న డేసి పడిపోతుంది. నువ్వేమో ఇంటికాడ ఉన్నా కానీ 7 గంటగా నిద్రపోతావా? ఆ మంచం మీద ఇట్టుబడినాడు మంచాన్ని తిట్టుకోవాలి కానీ ఏం తెలియా ఎక్కువ తోడు పడిపోవాలి. మంచం మీద తిట్టుకోవాలి పొద్దున్న అయి తొందరగా కానీ. అందుకని మీ అందరికీ ఈ యొక్క సమయంలో నేను చెప్పాల్సిన మాట ఏంటంటే, ఒక వాక్యంగా హెచ్చరించేది ఏంటంటే, అందరూ లోకం అనే నిద్రలోకి వెళ్ళిపోయారు. మళ్ళీ ఆ నిద్ర కడిగిపోయారు కదా, దాని గురించి మాట్లాడారు. లోకం అనేటువంటి దానిలోనికి వెళ్ళిపోయి నిద్రలో పడిపోయారు. మనందరం అనుకుంటున్నాము ఇక్కడ అంటే వాళ్ళు ప్రార్థన చేసిన వాళ్ళ కొరకు నమ్మకం లేదంట. పేతుడు ఆడొచ్చిండ్రు, నిజంగా వస్తుందా? అసలు రాడు. మనం కూడా ప్రార్థన చేస్తున్నామో నమ్మకం కూడా. కానీ నువ్వు చేసే ప్రార్థనకి అక్కడ ఫలితం జరుగుతుంది. ఎలా జరుగుతుంది అంటే, ఇప్పుడు ఉదాహరణకు అక్కడ స్విచ్ ఎత్తాం కనుక స్విచ్ ఎత్తే వెంటనే లైట్ వెలుగుతుంది. ఎలా వెలిగింది? కలెక్షన్ ఉంది. కలెక్షన్ ఎప్పుడు ఇచ్చావు? ప్రారంభంలో ఇచ్చాం. ఇప్పుడు ప్రతిరోజు కలెక్షన్ చేస్తాం పండేదిగా. స్విచ్ చేయటమే మన పని. ఆ స్విచ్ చేసేది మనం ప్రార్థన. కనెక్షన్ అంటే దేవుడు ఎప్పుడో చెప్పాడు నీ ప్రార్థనకు జవాబు ఇస్తానని. ఎప్పుడో అనుకున్నాడు నువ్వు చేయి నేను మారుతానన్నాడు. మనమే చేయట్లేదు. చాలా మంది ఏం చేస్తారు తెలుసు? కొంతమంది లేచి ఆ స్విచ్ చేసుకోవడానికి కొనుగోలు ఏమి చేద్దాం వెంటనే 70 ఉందాం అనుకుంటారు. అదమ్మా ఇది డౌట్. కానీ ఇంకొక మాట చేద్దాం, నీకు అర్థమయ్యేది. లేచి లైట్ ఏం ఆపుకుందాంలే, లైట్ ఉంటే నిద్ర ఎందుకు పోతారు రాదులే అని దొంగ నిద్రపోయారు. లేరు లేచి ఆ లైట్ ఆపుకోమంటే అప్పుడు ఏం ఆపుదాంలే దొంగ కప్పుకుంటే కళ్ళు మూసుకుంటే అయిపోతుందిగా. అంటే ఆ సందర్భం అట్లా ఉంటుంది అనమాట. ఆ సిచ్యువేషన్ అలా ఉంటుంది అనమాట. నేను లైట్ అయితే కరెంటు బిల్లు వస్తుంది, రేపు ఉదయం గంట అంటే ఒక్క లైట్కి అర్థకాలుద్ది. అంటే ఆ టైంలో లేవటం అనేది చాలా కష్టం. కానీ లేచి ఆర్పినోడికి ప్రశాంతంగా ఉంటుంది.
కానీ ఈరోజు మీ అందరికీ చెప్పిన మాట ఏంటంటే, పేతురు చెరసాలలో ఉంచి చుట్టుపక్కల జనాలు ఉన్నట్టుగా ఈరోజు అందరి జీవితాల్లో అలాంటి వాళ్ళు ఒకరు ఉన్నారు. నీ పని అందరూ చేసిన కాల్సింది. ఈరోజు మన పని అదే. ఇక్కడ ఆల్రెడీ ప్రేయర్ చెప్పి 11, 12 1 గంటలకు మమ్మల్ని కూర్చోబెట్టి నాకు ఆశ అనుకుంటున్నాను. నాకు అసలు ఆలోచనే లేదు. ఎందుకంటే నేను ఒక రోజు మనం ప్రార్థన పెట్టుకుని 11, 12 అవుతున్నాము. ఏ రోజైనా మనకి 10 గంటలు పడుకుంటాం. నాకు తెలిసి హాల్లో ఏమంటా 10 గంటలు పడుకుంటాం రోజే లేదు. పోయి వచ్చిన తర్వాత ఆ టైం నైట్ పూట అన్నం తినాక ఆ ఒళ్ళు నొప్పులు ఆడుతుంది, ఏదో తలక నొప్పి ఎక్కుంది. కానీ ఏమనిపించిందంటే, దేవుడి పని చేస్తుంటే అది ఒక సంతోషం. అంతే. వాళ్ళు తాగేవాడికి పొద్దున్నే లేచి ఒక అంశ తాగితే అంత తృప్తో, మనం కూడా ప్రార్థన పోయి వాక్యం చెప్పితే అంత తృప్తి. కానీ అది నాశనానికి పోయేది, ఇది నిత్య రాజ్యానికి పోయేది. కాబట్టి ఈరోజు మీ అందరికి పని అప్పగించాం, అందరికి అప్పగించాను పని. ఈ పనిలో పేతురు ఎక్కడున్నాడు? చెరసాల ఎవరి మధ్యలో ఉన్నాడు? సైనికుల మధ్యలో, చుట్టుపక్కల సైనికులు ఉన్నారు. ఇప్పుడు పేతురు ఉన్నటువంటి రూమ్ లో లైట్ ఉందా? ఆపేసి ఉంటుందా? మరి సంఘం ఉన్నటువంటి రూమ్ లో లైట్ ఉంటుందా? ఆపేసి ఉంటుందా? నువ్వు వెలుగులో ఉన్నా వాడి చీకటి అనే చేస్తాలో ఉన్నారు. వెలుగులో ఉన్న నువ్వు తొందరగా నీకు చీకటి కావాలని కోరుకోవద్దమ్మా. చీకటి అంటే ఏంది? వెలుగులో ఉన్నటువంటి ప్రార్థన చేస్తూనే ఉన్నా. చీకటి అంటే ఏంది? నిద్రపోదాము. ఇప్పుడు మీరు చీకటి కావాలా? వెలుతురు కావాలా? వెలుతురే కావాలి కదా, బాగుంటుంది. కానీ ఎక్కువ మందికి చీకటి కావాలి. ఎందుకంటే అలవాట్లు. ఏంది అలవాటు? తెలుసు కదా, అలవాటు ఏం తెలుసు కదా. తెలియకుండా కానీ టీవీ ముందు కూర్చుంటారు. మనం పెద్ద తప్పులేదు మాకు, చిన్న అయ్యే పెద్ద ప్రమాదానికి దారిలేదు. ప్రార్థన చేయాల్సిన టయాన్ని వేరే దానికి వస్తున్నారు. అంతే. ప్రార్థన చేయాల్సిన టైమే లేదంటారు. దూరం చెప్పండి, మీకు టైం లేదేమో. చాలా టైం ఉంది, కానీ టైం ప్రార్థనకే లేదు, మిగతా వాటన్నిటి కూడా. కాబట్టి ఇలాగ సంఘం ఎలాగైతే అత్యాసక్తితో పేతురు కొరకు ఏక మనసు కలిగి అందరూ ప్రార్థన చేశారో, నువ్వు కూడా దేవునితో ఏకీభవించి నీ కుటుంబం ఆ చెరసాలలో నుంచి బయటకు వచ్చేంత వరకు ప్రార్థన చేయాలి. నేను ఎంత చేస్తున్నా కూడా వాళ్ళు రాలేకపోతారంటే, తెల్లవారిన తర్వాత కూడా ఏం జరిగిందంటే, హేరోదు చివరి మాసాలు 18, 19 అనుకుంటాను. ఏం జరిగిందంట? మనిషి పోయి కొద్ది గొప్ప వచ్చిర్ర లోకంలో నుంచి బయటికి, అపవాది ఏం చేద్దంట వాళ్ళ కోసము ఏడెదుగుతుంటది. మీరు అనుకుంటారు, అమ్మయ్యా ఎవరు కొట్టు తెలుసా? అమ్మయ్యా నువ్వు బాగుపడుకుంటూ ఇప్పుడే మారుతున్నాడు అనుకుంటే, వాడు ఏం చేస్తున్నాడు? ఎత్తుకుతున్నాడు. ఏడన్నాడే మళ్ళీ బట్టకు రాకుండా పోయాడు. అప్పుడు నువ్వేమనుకుంటావు? అమ్మాయి అనుకొని ఏం చేద్దాం? ప్రశాంతంగా ప్రార్థన మర్చిపోతావు. వాడు వచ్చి మళ్ళీ ఎత్తుకోపోతాడు. గద్దచ్చి కోడిపోయిన అత్తకున్నట్టు ఎత్తకపోతాడు. మళ్ళా ఎత్తకున్నట్టు బయటికి తీసుకురావాలంటే అంత కష్టం తెలుసు. అలాగనే ఏ రోజు పేతురు కోసం ఎదిగినట్టుగా కొద్దిగా దేవుళ్ళని కొత్తన్న మన వాళ్ళ కోసం అపవాదిగా ఎదుగుతూనే ఉన్నాడు. ఎప్పుడైనా మీరు అనుకుంటారు, నిన్ననే కొద్దిగా ప్రార్థన చేసుకున్నాడు మా ఇంట్లో మనిషి, నిన్ననే కొద్దిగా దేవుడి మాట విన్నాడు, అమ్మాయి అనుకుంటే ఈ అమ్మంటే బాగా వచ్చి కాటేసినట్టు వేసిపోతాడు. వాడి పని అది. మనం నవ్వుతూ ఉంటే వాడికి అసలు నచ్చలేక మనం ఎప్పుడు బాధ పెట్టాలని. అందుకని మనం బాధపడకుండా ఉండాలంటే మనము వాడిని తొక్కేసి వాని బంధకాల్లో ఉన్న వాళ్ళని మనం బయటికి తీసుకురావాలంటే మన వల్ల కాదు. కాబట్టి మనం ప్రార్థన చేస్తే దేవుడు మన పని వాళ్ళని పంపించి బయటికి తీసుకుంటారు. మనం కావాల్సిన అవసరం లేదు. మనం అడిగిపోతే అన్నట్టు చెప్పు, ఇప్పుడు వీళ్ళు అడిగిపోతే ఏం చేస్తారు? గన్న పడక ఏదో కూడా చేస్తారు అంతగా. అందుకని మీరు ఇక్కడే ప్రార్థన చేయండి, నేనే లాక్కొడతాను బయట. అందుకని ఎవరిని పంపించాడు? దోతలను పంపించాడు. అవి ఖాళీగా ఉన్నాయంట దోతలు. ఎవరు పని చెప్పట్లేదు మాకు, మేమేం చేసేమంటున్నాడు. పని చెప్తే కదా చేసేది. పని చెప్పాలి. అప్పుడప్పుడు పని చేసుకున్న తర్వాత ప్రసాదం అందరూ కూర్చున్నాడుకో, ఏదమ్మా కూర్చున్నట్టు పంచాయతీ కదా చేసేది అన్నట్టు ఉంది. పని చెప్పాలి. పని చెప్పాల్సిన బాధ్యత మంది. మన యజమానులు, మన గొప్పలు, మన దేవుని యొక్క కుమారులు మనం పని చెప్తే వాళ్ళు మన దాసులు మన పని చేస్తారు. ఈరోజు మీరు చెప్పాలి దేవుడికి, దేవా ఇదిగో నా భర్త
అపవాది యొక్క బద్ధకాలు చెరసాల్లో బంధించబడ్డాడు, బయటికి రాలేకపోతుందని బయటకు వచ్చేంత వరకు ప్రార్థించి, నువ్వు వచ్చినప్పుడు నీకు నమ్మకం ఉండదు అన్నమాట, ఎలాగలేనట్టు నీకు నమ్మకం. ఓకే, అందరు తల వచ్చితే ప్రార్థన చేస్తాను. అందరూ ప్రార్థనలోకి పోతాను. కొంత సమయము అందరం కూడా ప్రార్థన